ఇయర్ ఇంటర్ ఆడిట్. సో ఈ వీడియోలో మనం చాప్టర్ 2 సారీ ఆడిట్ స్ట్రాటజీ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. సో ఇక్కడ కూడా ఏంటంటే స్టిక్కింగ్ టు ద పాయింట్ అన్నట్టు సేమ్ ఆడిట్ స్ట్రాటజీ ప్లానింగ్ ప్రోగ్రామ్ గురించి నేర్చుకుంటాం. బట్ ఇన్ బిట్వీన్ ఏమొస్తాయంటే వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అంటే ఆడిట్ ప్లానింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, స్ట్రాటజీ వల్ల వాటి కంపారిజన్, స్ట్రాటజీకి ప్లానింగ్ కంపారిజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా వస్తాయి అన్నమాట. సో బట్ ఇక్కడ మెయిన్ ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నేచర్ ఆఫ్ ప్లానింగ్, ఆడిట్, బెనిఫిట్స్ ఆఫ్ ప్లానింగ్, ఇలాగ డిఫరెంట్గా అంతా ప్లానింగ్, ప్రోగ్రామ్, ఆడిట్ స్ట్రాటజీ, ఇలా ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ఇలా ఫర్దర్గా ప్రాసెస్ పోతూనే ఉంటుంది. బట్ ఇలా పోవడం వల్ల ఏంటంటే ఎక్కడికి ఏ కాన్సెప్ట్ మనం రాయాలి, ఎక్కడ ఏంటని చెప్పి మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో ముందు దీనికి మనం ముందు రోడ్ మ్యాప్ అనేది కానీ డిజైన్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ఏంటంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు, సింపుల్గా ఉంటుంది తర్వాత మనం నేర్చుకున్నాను. సో ఫస్ట్ రోడ్ మ్యాప్ అంటే చూద్దాం. సో రోడ్ మ్యాప్ చూసుకుంటే ఫస్ట్ అసలు కాంటెక్స్ట్ ఏంటి, ఎస్ఏ 300 ప్రకారం ఈ ఆడిట్ ప్లానింగ్ స్ట్రాటజీ అండ్ ప్రోగ్రామ్కి కాంటెక్స్ట్ ఏంటి చూసుకుంటాం. తర్వాత ఓకే బాగానే ఉంది. సో అసలు ఈ బెనిఫిట్స్ అనే ప్లానింగ్ ఒక బెనిఫిట్స్ ఏంటి అంటే ఇంకా మనం డిజైనింగ్ కానీ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ వెళ్ళలేదు. జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఆ ప్లానింగ్ చేసే వల్ల మనకు బెనిఫిట్స్ అంటే మనం చేసే ముందు మన ముందు అడ్వాంటేజ్ ఎందుకు చూసుకుంటున్నాం. సో అందువల్ల బెనిఫిట్స్ ఏంటి, అది కంటే ఒకసారి చేసి సరిపోద్దా, ప్రతిసారి చేస్తూనే ఉండాలా, ఇక్కడ నుంచి ప్లానింగ్ ప్రాసెస్ ఏంటి అంటే ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ఏంటి అంటే క్లయింట్ కంటెనెన్స్ ఇదంతా వస్తుంది. నెక్స్ట్ దానికి ఒక ప్లానింగ్ యాక్టివిటీస్ ఏంటి, దట్ ఈస్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ఏంటి, డెవలపింగ్ ది ఆడిట్ ప్లాన్ డెవలప్ చేలా చేస్తారు. నెక్స్ట్ స్ట్రాటజీకి ప్లాన్కి ఒక డిఫరెన్స్ ఏంటి, తర్వాత ఆ ప్లాన్ అనేది చేంజ్ చేయాలా, సూపర్వైజ్ చేసుకుంటున్నాడు, డాక్యుమెంటేషన్ చేయాలి, అసలు ఏమేమి చేయాలనే పాయింట్ లాస్ట్లో మనకి ఏంటంటే ఆడిట్ ప్రోగ్రామ్ అనేది అరేజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్. సో ఈ ప్రాసెస్ విధంగా మనం నేర్చుకుంటూ కానీ వెళ్తే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మెయిన్ కాన్సెప్ట్స్ అనేది చూద్దాం. సో ఇది మన పైన డిస్కస్ చేసిందే, ఇక్కడ అంత అవసరం లేదు, ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో దీని చాప్టర్ ఓవర్వ్యూ చూసుకుంటే ఈ ప్లానింగ్ ప్రాసెస్ అనేది 2 కీ యాక్టివిటీస్ అని ఇన్వాల్వ్ అవుతాయి. ఏంటి, ఎస్టాబ్లిషింగ్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ, డెవలపింగ్ అండ్ ఆడిట్ ప్లాన్. సో ఎస్టాబ్లిషింగ్ అండ్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీలో ఏముంటుందంటే స్కోప్, టైమింగ్, డైరెక్షన్ 3 ఉంటాయి. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అనేది ఈ స్కోప్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ అనేవి ఈ ఆడిట్ ప్లాన్ అనేది డిజైన్ చేయడానికి యూజ్ అవుతాయి. సో అసలు ఈ స్కోప్, టైమింగ్, డైరెక్షన్ అంటే ఏంటో చూద్దాం. స్కోప్ అంటే నేను చూసాం ఫస్ట్ చాప్టర్లో ఏంటి, కవరేజ్, రేంజ్ ఆఫ్ కవరేజ్. టైమింగ్ అంటే ఏంటి, ఎప్పటిదాకా లేదా ఎప్పుడు. నెక్స్ట్ డైరెక్షన్, ఫోకస్, దేని మీద ఫోకస్ చేస్తుంది ఈ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అనేది. సో ఈ 3 టాపిక్స్ అనేవి డిపెండ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు డెవలపింగ్ ఆడిట్ ప్లాన్ ఎలా డిజైన్ చేస్తాం, బేస్డ్ ఆన్ దిస్ స్ట్రాటజీ ఫామ్ మనం మ్యాటర్స్ అనేవి ఏవి అడ్రస్ చేయాలనుకుంటున్నామో ఆడిట్ ప్లాన్లో మనం డిజైన్ చేస్తాం. సో ఇవి ఇన్ డీటెయిల్గా చూసుకోవాలంటే ఈ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క నేచర్ ఏంటి, టైమింగ్ ఏంటి, ఎక్స్టెంట్ ఏంటి చూసుకోవాలి. సో ఈ వర్డ్ అనేది కమింగ్ డేస్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అని రిపీట్ అవుతూనే ఉంటుంది, లైక్ ఎన్టీఈ ప్రొసీజర్స్ అని మనం గుర్తుపెట్టుకుంటాం, ఎన్టీఈ ప్రొసీజర్స్ అని చెప్పి. బట్ అసలు ఎన్టీఈ నేచర్ అంటే ఏంటి, టైమింగ్ అంటే ఏంటి, ఎక్స్టెంట్ ఏంటి అని తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఏం చేసినా కానీ వేస్ట్ కదా. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ తీసుకుందాం. సారీ, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్. ఈ కేసులో నేచర్ ఏంటి, టైమింగ్ ఏంటి, ఎక్స్టెంట్ ఏంటో చూద్దాం. నేచర్ ఏంటంటే డెటార్స్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్. టైమింగ్ ఏంటంటే డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ అదే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో నువ్వు ఏ పీరియడ్కి సంబంధించి నువ్వు డెటా బ్యాలెన్స్ అని కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆన్ 31st March ఇయర్ ఎండ్కి, ఆర్ యాజ్ ఆన్ 31st June, జూలై, ఇలా ఏ పీరియడ్ నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు అనేది. నెక్స్ట్ ఎక్స్టెంట్ అంటే శాంపుల్స్ టు బి సెలెక్టెడ్, శాంపుల్స్ టు బి డ్రాన్. దేని బేస్ చేసుకుని డ్రా చేస్తావు, బేస్డ్ ఆన్ ది మెటీరియాలిటీని బేస్ చేసుకుని శాంపుల్స్ అని డ్రా చేస్తావు. లైక్ 50 తీసుకోవాలా, 100 తీసుకోవాలా, ఎన్ని తీసుకోవాలని చెప్పి.
సో దిస్ ఈస్ ద నేచర్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసెస్ టు బి పెర్ఫార్మ్డ్ అంట. ఇది దాని మీనింగ్ వచ్చేది. సో ఇండివిజువల్గా టర్మ్ పరంగా చెప్తే మనకి ఆ టైంకి అర్థం అవ్వచ్చు, కానీ ఫర్దర్గా మర్చిపోతాం. సో అందువల్ల ఏంటంటే ఎగ్జాంపుల్తో చెప్పాను. సో గుర్తుపెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో జస్ట్ రిమెంబర్ దట్. ఓకే. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ ప్లాన్ చేయడం, ఆడిట్ ప్లాన్ అనేది ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఎందుకని, అసలు ప్లానింగ్ ఎందుకు చేసుకోరు ఆడిటర్ అనేవాడు? టు పర్ఫార్మ్ ఆడిట్ in an efficient and timely manner. In an efficient and timely manner. This is the sole objective of planning and audit. To define, performing and to design, plan and audit. To design and plan and audit. సో ఇది ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ కూడా అదే ఉంటుంది. నెక్స్ట్, ఓకే, ప్లాన్ చేస్తున్నావు. సో ఎందుకని నువ్వు ప్లాన్ అనేది నువ్వు డెవలప్ చేసుకోవాలి ఆడిట్ ప్లాన్ అనేది బై ఆడిటర్. వాటి యొక్క బెనిఫిట్స్ అనేది చూస్తాం అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్లానింగ్ అండ్ ఆడిట్ ఈస్ నెసరీ టు క్యారీ అవుట్ ఎఫిషియెంట్లీ అండ్ ఇన్ టైమ్లీ మేనర్. ఫస్ట్ మన దగ్గర చెప్పుకున్నాం, అది ఇట్ ఎన్షూర్స్ కంప్లైన్స్ విత్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ అండ్ హెల్ప్ పెర్ఫార్మ్ ద ఎంగేజ్మెంట్ ఇన్ అండ్ ఎఫెక్టివ్లీ. కీ బెనిఫిట్స్ అంటే చూద్దాం. సో హెల్పింగ్ ద ఆర్డర్ డివోట్ అప్రోప్రియేట్ అటెన్షన్ టు ఇంపార్టెంట్ ఏరియాస్. ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి? ఇప్పుడు నువ్వు ప్లాన్ అంటే డిజైన్ చేయలేదు, నువ్వేం చేస్తున్నావు? డైరెక్ట్గా నువ్వు ఎంటిటీకి వెళ్ళిపోయి ఏది నీకు ఇష్టం వచ్చింది చేస్తా ఉన్నావు. సో బికాస్ ఆఫ్ దట్ నీకు ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు, మనోడు శాంపుల్ బేస్ మీద మాత్రం టెస్ట్ చేస్తాడు, ఫుల్ ఫ్లెడ్జ్గా టెస్ట్ చేయడం అని చెప్పి. సో బికాస్ నువ్వు శాంపుల్ బేస్ మీద టెస్ట్ చేయడం వల్ల ఏమైందంటే, అంటే ఆడిట్ ప్లాన్ లేకుండా వెళ్ళడం వల్ల ఈ ఇంపార్టెంట్ ఏరియా అనేది మిస్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది? ఇంపార్టెంట్ ఏరియా మిస్ అవ్వడం వల్ల నువ్వేం చేస్తున్నావు? అంతా బాగుంది, సో అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తా అంటావు. బట్ ఇట్ ఎఫెక్ట్స్ మేజర్లీ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుంది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? సో ఇట్ విల్ ఎక్స్పోజ్ ది ఆర్డర్ టు ది లీగల్ కాన్సిక్వెన్సెస్. సో అందువల్ల ఏంటంటే, ముందుగానే నువ్వు ఆ ప్లాన్ అనేది కానీ చేసుకొని కానీ ఉంటే, ఆడిట్ ప్లాన్ కానీ ప్రిపేర్ చేసుకొని కానీ ఉంటే, ఈ ఇంపార్టెంట్ ఏరియాస్ అని మిస్ అవ్వవు. అండ్ ఆ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే అరైజ్ అవుతున్నాయో అవి నువ్వు టైమ్లీ బేసిస్ మీద నువ్వు రెక్టిఫై చేయగలవు అండ్ ఐడెంటిఫై చేసి నువ్వు రిజాల్వ్ చేయగలవు. సో దట్ విల్ బి ద కేస్. అండ్ ప్రాపర్లీ ఆర్గనైజింగ్ అండ్ మేనేజింగ్ ద ఆడిట్ ఎంగేజ్మెంట్ ఫర్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏంటి? క్వాలిటీ. నేను చూసాం మనం, సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. సో ఎఫిషియన్సీ అంటే ఏంటి? క్వాలిటీ. సో యూ షుడ్ ప్రాపర్లీ ఆర్గనైజ్, అంటే బికాస్ ఆఫ్ యువర్ ప్లానింగ్ అండ్ ఆడిట్, యూ ప్రిపేర్డ్ ఏ ప్లాన్ ఫర్ అన్ ఆడిట్, ఇట్ విల్ బి ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్ అండ్ మేనేజ్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. అప్పుడు బికాస్ ఆఫ్ దట్ నీకేంటంటే క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి, 2-3 పాయింట్స్. ఓకే. అసిస్టింగ్ ఇన్ ది సెలెక్షన్ ఆఫ్ టీమ్ మెంబర్స్ విత్ అప్రోప్రియేట్ కాంపిటెన్స్ టు రెస్పాండ్ టు ద యాంటిసిపేటెడ్ రిస్క్స్. సో నువ్వు ప్రీ ఆడిట్ ప్లాన్ అయితే ముందుగానే నువ్వు ప్రిపేర్ చేసుకున్నప్పుడు నీకు బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, 3 టాస్క్లు ఉన్నాయి. ఇక్కడ రిస్క్ ఈజ్ హై అని అనిపిస్తుంది ఆడిటర్కి. అప్పుడు ఏం చేస్తాడు? ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్కిల్డ్ స్టాఫ్ని ఇక్కడ అసైన్ చేస్తాడు. సో బికాస్ ఆఫ్ దట్ నీకేమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ కాట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ 2 టాస్క్లో ఏంటంటే అంత రిస్క్ అనేది తనిపెట్టలే, సో తక్కువ అనిపిస్తుంది. సో ఏం చేస్తాడు ఇక్కడ? హూ ఆర్ లెర్నింగ్ ఆర్ నాట్ మచ్ స్కిల్డ్ వాళ్ళని ఇక్కడ అసైన్ చేస్తాడు. సో అండ్ ఈ అసైన్ చేయడమే కాకుండా వీళ్ళని డైరెక్ట్ చేయొచ్చు, సూపర్వైజ్ చేయొచ్చు, రివ్యూ చేయొచ్చు. సో ఎలాగా? బికాస్ నువ్వు ఆడిట్ ప్లాన్లో ఆల్రెడీ టాస్క్ 1కి, టాస్క్ 2కి, టాస్క్ 3కి పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3 అంటే దీనికి నువ్వు అని చెప్పి ఆల్రెడీ అసైన్ చేసుకున్నావు ఆడిట్ ప్లాన్లో. సో బికాస్ ఆఫ్ దట్ నువ్వేం చేయాలంటే ఫర్దర్గా ఈ టాస్క్ ఎవరు చేశారు, ఆ టాస్క్ ఎవరు చేశారు అని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఆడిట్ ప్లాన్లో కానీ చూసావు, నీకు ఆటోమేటిక్ ఈ టాస్క్ ఎవరు చేశారో అది తెలిసిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ నీకేమవుతుంది? ఈ టాస్క్ ఒక రెస్పాన్సిబిలిటీ P1 తీసుకోవాలి, ఈ టాస్క్ ఒక రెస్పాన్సిబిలిటీ P2 తీసుకోవాలి, ఈ టాస్క్ ఒక రెస్పాన్సిబిలిటీ P3 తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న వల్ల వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మన ఆడిట్ అనేవాడు సూపర్వైజ్ చేసుకోవచ్చు, వాళ్ళని ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని డైరెక్ట్ చేయొచ్చు, అండ్ వాళ్ళు చేసిన వారిని రివ్యూ కూడా చేయొచ్చు ఆఫ్ టీమ్ మెంబర్స్. అదే ఈ పాయింట్. నెక్స్ట్, కోఆర్డినేటింగ్ వర్క్ డన్ బై ఆడిటర్స్ అండ్ అదర్ ఆడిటర్స్. సో కొన్ని టాస్క్లో ఏంటంటే మనకి ఎక్స్పర్ట్ యొక్క నీడ్ అనేది ఉంటుంది. సో ఆ ఎక్స్పర్ట్ అనేది మనం ముందుగానే మనం
తీసుకోవడం వల్ల, వాళ్ళ అసిస్టెన్స్ అనేది తీసుకోవడం వల్ల వాళ్ళది ఎలా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి అంటే కొన్ని టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లో మనకు ఖచ్చితంగా ఎక్స్పర్ట్ నీడ్ అనేది ఉంటుంది అని అనిపించింది. సో ఆ ఎక్స్పర్ట్ని ఎప్పుడు హైర్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో దట్స్ ద థింగ్, దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అనమాట. దీస్ ఆర్ 6 బెనిఫిట్స్. సో ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేద్దాం 6 బెనిఫిట్స్ అనేవి. ముందు ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి చూద్దాం. సో ఇందులో కీ టేక్ అవే అంటే చూద్దాం. సో అడిక్వేట్ గా ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల ఆడిట్ రిస్క్ అనేది మీకు రిడ్యూస్ అవుతుంది టు అన్ యాక్సెప్టబుల్ లో లెవెల్. మనకు ఆల్రెడీ తెలుసు, మనకు ఎంత పర్ఫెక్ట్ గా ఆడిట్ అనేది ప్లాన్ చేసినా సరే జీరో లెవెల్ ఆఫ్ ఆడిట్ రిస్క్ అనేది, జీరో లెవెల్ ఆఫ్ జీరో మెటీరియల్, జీరో మిస్టేట్మెంట్స్ అని మనం ఇవ్వలేం. సో దాన్ని మనం యాక్సెప్టబుల్ లో లెవెల్ మాత్రం రిడ్యూస్ చేయగలం. బికాస్ ఈవెన్ మనం ఫస్ట్ చాప్టర్ కూడా డిస్కస్ చేస్తాం, దేర్ ఆర్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఇన్ ఆడిట్ అని చెప్పి. మనం ఎంత చేసినా కానీ వాటి మనం పోవట్లేం. సో అలాగా టు అన్ యాక్సెప్టబుల్ లో లెవెల్ మాత్రం చేయగలం. బికాస్ ఆఫ్ దిస్ మినిమైజింగ్ ద రిస్క్ మనం ఏం చేయొచ్చు అంటే ఒపీనియన్ ఆఫ్ ఆడిటర్ అనేది అప్రాప్రియేట్ గా ఉంటుంది. అది కీ టేక్ అవే. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐసోమెట్రీలు లేవు. నేను ప్రతి చాప్టర్కి ఏంటంటే, ప్రతి చాప్టర్ కాదు, ప్రతి కాన్సెప్ట్కి ఏంటంటే ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఆ పైన 6 బెనిఫిట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను మీకు ప్రూవ్ చేస్తాను ఈ ఎగ్జాంపుల్ ద్వారా. అంటే ఏంటి, మనం దాన్ని మెకానికల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్ మనకు గుర్తుంటే ఆటోమేటిక్ మనకి ఆ పాయింట్స్ అనేవి గుర్తొస్తాయని చెప్పి. సో లెట్స్ సీ. ఫస్ట్, ఏబీసీ లిమిటెడ్ అపాయింటెడ్ సిఏ రవి యాజ్ అన్ ఆడిటర్. సో సిఏ రవి ఏం చేస్తాడు, ప్లాన్ ద ఆడిట్ వెల్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే ప్లాన్ చేశాడు. సో ఇక్కడ ఏమిటి, ఆడిట్ ఆఫ్ ప్లానింగ్. సో ప్లాన్ చేశాడు, వీటి వల్ల వీడికి తనకి అడ్వాంటేజ్ ఇప్పుడు ఏమేమి వచ్చాయో చూద్దాం. ఓకేనా. హీ ఐడెంటిఫైడ్ దట్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఈస్ హై రిస్క్ ఏరియా. సో ఇన్వెంటరీ ఈస్ అండ్ హై రిస్క్ ఏరియా అన్నాడు. సో ఇక్కడ ఏం చేశాడు, ఇంపార్టెంట్ ఏరియా ఐడెంటిఫై చేశాడు అండ్ ఐడెంటిఫైయింగ్ అండ్ రిజాల్వింగ్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదంటో దాన్ని రిజాల్వ్ చేసుకున్నాడు. బికాస్ ఆఫ్ దట్ అలా ఉండడం వల్ల ఏం చేశాడు, అసైన్డ్ ఏ సీనియర్ టీమ్, సెలెక్షన్ ఆఫ్ టీమ్ మెంబర్స్, ఆ పాయింట్ ఇక్కడ రైస్ చేశాడు. దాని తర్వాత he also coordinated with a valuation expert for specialized stock. సో స్పెషలైజ్ స్టాక్ ఉందని చెప్పి ముందుగానే తెలుసు. సో అందువల్ల ఏం చేశాడు, ఎక్స్పర్ట్ ని పెట్టుకున్నాడు. సో ఇక్కడ ఏంటి, కోఆర్డినేటింగ్ విత్ ఎక్స్పర్ట్ అండ్ అదర్ ఆడిటర్స్, ఆ పాయింట్ కన్సిడర్ చేసాం. నెక్స్ట్ యాజ్ ది ఆడిట్ వాస్ కంప్లీట్ ఆన్ టైమ్ అండ్ విత్ నో సిగ్నిఫికెంట్ ఏరియాస్ అన్లోక్డ్. సో ఇక్కడ ఏంటి, ఆడిట్ ఈస్ మేనేజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ ఫర్ ఎఫిషియంట్ ఫర్ ఆడిట్ ఎఫిషియన్సీ. సో ఇప్పుడు చూడండి, ఒకసారి పైకి వెళ్దాం మళ్ళీ. ఈ పాయింట్ కవర్ అయిందా, ఫర్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, ఆర్గనైజింగ్ అండ్ మేనేజింగ్ ది ఆడిట్ ఫర్ ఎఫిషియన్సీ అది కవర్ అయిందా, సెలెక్షన్ ఆఫ్ టీమ్ మెంబర్స్ కవర్ అయిందా. ఓకే, ఈ పాయింట్ కవర్ అవ్వలేదు బట్ ఓకే, ఇట్స్ ఎ సింపుల్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఆడిటర్స్ వరకు కవర్ అయిందా. సో ఇది ఇలా ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ పాయింట్స్ అనేవి మనం మాన్యువల్ గా మెకానికల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం కాన్సెప్ట్ తో పాటు కవర్ చేసుకోవచ్చు. ఈవెన్ దో ఇట్ ఈస్ టైం టేకింగ్, అలా నేర్చుకోవడం మనకి బెనిఫిట్ అనమాట లాంగ్ టర్మ్ లో. ఓకే, సో దోస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆడిట్ ప్లానింగ్. సో ఇప్పుడు నేచర్ ఆఫ్ ఆడిట్ ప్లానింగ్ అంటే చూద్దాం. నేచర్ ఆఫ్ ఆడిట్ ప్లానింగ్ నథింగ్ బట్ ఏంటంటే, ఈ ఆడిట్ ప్లాన్ అనేది ఒకసారి డిజైన్ చేసాం, డిజైన్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇంకా మళ్ళీ డిజైన్ చేయాల్సిన అవసరం లేదా, దీన్నే మనం పెట్టుకొని తరతరాలు నడిపించేయచ్చా అనేది ప్లాన్ అనేది పాయింట్. ఒకప్పుడైతే సరిపోయేదేమో, బికాజ్ లాంగ్ బ్యాక్ మనకు సరిపోయేదేమో. ఎందుకని, అప్పుడు మోడర్నైజేషన్ అది అంత ఉండేది కాదు అండ్ ఇన్నోవేషన్స్ అనేవి అంత ఎక్కువగా డే బై డే ఇన్నోవేషన్స్ అనేవి అంత ఎక్కువ ఉండేవి కాదు. సో బికాస్ ఆఫ్ దట్ సరిపోయి ఉండేదేమో. బట్ ఈ నవ్వే డేస్లో ఏంటి, రోజుకు ఒక కొత్త ఇన్నోవేషన్ వస్తుంది, రోజుకు ఒక మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తున్నాయి. దానివల్ల బిజినెస్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుందో తెలియదు. అండ్ కొత్తగా బిజినెస్లోకి ఏం తీసుకొస్తున్నారో తెలియదు. అయితే ఒకవేళ తీసుకొచ్చినా అట్ ద టైమ్ మనకు తెలియదు, తీసుకొచ్చిన తర్వాత మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే, ఈ ఆడిట్ ప్లానింగ్ అనేది నాట్ ఏ వన్ టైమ్ స్టాండర్డ్ ప్రొసీజర్. ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్. కంటిన్యూస్ అంటే కంటిన్యూస్గా దాన్ని రిపీటెడ్గా మనం ఆ ఆడిట్ ప్లాన్ అనేది మనం అప్డేట్ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో ఓకే అప్డేట్ చేస్తున్నావు బట్ సమ్ కన్సిడరేషన్స్ అనేవి నువ్వు కన్సిడర్ చేయాలి, సమ్ మ్యాటర్స్ అనేవి కన్సిడర్ చేయాలి బిఫోర్ పర్ఫార్మింగ్ ఫర్దర్ ఆడిట్ ప్రాసెస్ అనేవి. అవి ఏంటో కూడా చూద్దాం. సో ఇక్కడ చూద్దాం. ప్లానింగ్ ఈజ్ నాట్ ఏ డిస్క్రీట్ ఫేస్, అంటే స్టాండర్డ్ ఫేస్ ఏం కాదు, బట్ రాదర్ ఏ కంటిన్యూవల్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్ దట్ ఆఫన్ బిగిన్స్ షార్ట్లీ. ఓకే, మరి చెప్పడం మర్చిపోయాను. సో
ఈ ఆడిట్ ప్లాన్, నేచర్ ఆఫ్ ఆడిట్ ప్లాన్ అది నువ్వు చేంజ్ చేస్తావని చెప్పాను కదా, అది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? సో ప్రీవియస్ ఒక ఎంగేజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ నువ్వు అక్కడ కూడా నువ్వు ఆటోమేటిక్గా ఒక ఆడిట్ ప్లాన్ అనేది డిజైన్ చేసి ఉంటావు. సో అది తీసుకుంటావు. సో కరెంట్లీ నువ్వు చేయబోయే ఎంగేజ్మెంట్కి ఏదైతే ఉందో వాటి యొక్క అడ్వాన్స్మెంట్స్ లైక్ ఏవైతే ఇంప్రూవ్మెంట్స్ చేయాలో అవన్నీ అక్కడ యాడ్ చేసుకుంటావు. అండ్ టిల్ ది కరెంట్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఈస్ కంప్లీటెడ్, అది నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తావు. అండ్ ఏమైనా నువ్వు ఫర్దర్గా దాంట్లో యాడ్ చేయాల్సి ఉంటే అవి యాడ్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ వస్తావు. సో దట్ ఈస్ అదే ఇక్కడ పాయింట్ చెప్తున్నాడు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రీవియస్ ఆడిట్ అండ్ కంటిన్యూస్ అంటిల్ ది కరెంట్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఈస్ కంప్లీట్. So next, planning includes consideration of the following matters prior to the further audit procedures. ఏంటో చూద్దాం. The analytical procedures to be applied as risk assessment procedures. So risk assessment procedures అంటే ఏంటంటే రిస్క్ను ఐడెంటిఫై చేయడానికి, అంటే రిస్క్ను అసెస్ చేయడానికి కొన్ని ప్రొసెసెస్ అని పర్ఫామ్ చేయాలి. అవి ఏమంటున్నాడు? అనలిటికల్ ప్రాసెస్ అంటున్నాడు. అనలిటికల్ ప్రాసెస్ అప్లై చేయాలి. అనలిటికల్ ప్రాసెస్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ ఆఫ్ చేంజెస్, లైక్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద చేంజెస్ అనమాట. సో ఆ చేంజ్ దేని గురించి అవ్వచ్చు? అమౌంట్ గురించి అవ్వచ్చు, క్లాసిఫికేషన్స్ గురించి అవ్వచ్చు, ట్రీట్మెంట్స్ గురించి అవ్వచ్చు, ట్రీట్మెంట్ దర్శనం అకౌంటింగ్ పాలసీస్, అకౌంటింగ్ ఎస్టిమేట్స్ వాటి గురించి అవ్వచ్చు. ఈ డిఫరెన్స్లు ఏమన్నా ఉన్నాయా అని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకి ఏంటంటే ఈ అనలిటికల్ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. సో దట్స్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అప్టైనింగ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అప్లికబుల్ టు ద ఎంటిటీ. సో లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఎంటిటీ. సో ఇక్కడ ఏంటో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొన్ని నేచర్ని డిస్టర్బ్ చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే సో ఆ నేచర్ని ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళకి బోర్డు ఉంటుంది, సమ్ బోర్డు. సో ఆ బోర్డు దగ్గర నుంచి మనం అప్రూవల్ తీసుకోవాలి. మేము విత్ ఇన్ ద లిమిట్స్లోనే బిజినెస్ అనేది చేస్తున్నాము, ఎక్స్టెండ్ అవ్వలేదు అని చెప్పి, ఎక్సీడ్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఆ లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అవన్నీ కూడా చూసుకోవాలి ఒకసారి. తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ మెటీరియాలిటీ. ఈ అప్డేట్ చేసే ఆడిట్ ప్లానింగ్ అనేది అప్డేట్ చేసే ముందు మెటీరియాలిటీ కూడా నువ్వు కన్సిడర్ చేయాలి. మెటీరియాలిటీ మనకి తర్వాత వస్తుంది ఇన్ డీటెయిల్డ్, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మెటీరియాలిటీ అంటే ఏంటంటే విచ్ విల్ ఇంపాక్ట్ ద బిజినెస్ ఆర్ ది ఫైనాన్స్ స్టేట్మెంట్స్ యాజ్ ఏ హోల్గా నేను ఇంపాక్ట్ చేస్తున్నాను అనుకుంటే దాన్ని నువ్వు మెటీరియాలిటీ అంటాం. దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నీడ్ ఏమైనా ఉందంటే దాని గురించి చూసుకోవాలి. పెర్ఫార్మెన్స్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. సో ఫస్ట్ పాయింట్ చూసాం కదా, అదర్ రిస్క్ అంటే జస్ట్ ఇది మా అనలిటికల్ ప్రొసీజర్ రిలేటెడ్ కాకుండా అదర్ రిస్క్ ఏమన్నా ఉంటే దాని గురించి చూడాలని చెప్పి అంటున్నాడు. సో దీస్ ఆర్ ది కన్సిడరేషన్స్ టు బి కన్సిడర్డ్ ప్రియర్ టు ద ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ కీ టేక్ అవే ఏంటంటే ది ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అండ్ అదర్ కీ మెంబర్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ టీమ్ షల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ ది ఆడిట్. their experience enhances the effectiveness and efficiency of the planning process. So engagement partner, మేనేజరు, టీమ్ మెంబర్స్ లైక్ ఆర్టికల్స్ అలాగా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ ప్లానింగ్ ప్రాసెస్ డిజైన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే పార్ట్నర్స్ కానీ మేనేజర్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ వీళ్ళు ఎంగేజ్మెంట్ టీము ఫర్దర్గా ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా థాట్స్ అనేవి వచ్చాయి ఎక్స్ట్రాగా. బికాస్ ఆఫ్ దట్ మనకి ఏంటంటే ఈ ప్లానింగ్ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్నెస్ అనేది, ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. ఈ కేసులో వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకోవాలి. బికాస్ ఇంక్లూజన్ ఆఫ్ ది ఆడిట్ టీమ్ అనేది ఈజ్ నాట్ రాంగ్. బికాస్ ఇంక్లూడ్ చేసుకున్న వల్ల బెనిఫిట్ ఏమవుతుంది కాబట్టి నెగిటివిటీ ఏమి ఉండదు. బికాస్ ఆ ప్లానింగ్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అది ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. సో దట్స్ ద పాయింట్ ఇక్కడ. నెక్స్ట్, the auditor may discuss elements of planning with the entity management, but care must be taken not to compromise the effectiveness of the audit. ఓకే, మనం ఒక ప్లాన్ అనేది డిజైన్ చేసిన తర్వాత మేనేజ్మెంట్తో డిస్కస్ చేయొచ్చు, బట్ దిస్ డజంట్ లీడ్ టు కాంప్రమైజ్. అంటే ఇండిపెండెన్స్ అనేది కాంప్రమైజ్ అవ్వకూడదు, లేదా ఆడిట్ అనేది దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది కూడా కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు పాయింట్. సో లెట్స్ సీ ది ఎగ్జాంపుల్. CA Priya completed audit of XYZ Limited for financial year 24-25 April 2025. Great. The very next month, she began preliminary planning for financial year 25-26. She noted that the company was opening a new branch and had switched to a new ERP system. By October, she already designed special audit procedures to test the ERP migration to controls. This is a clear example of planning as a continuous and iterative process.
నాట్ ఏ లాస్ట్ మినిట్ యాక్టివిటీ. సో ఇక్కడ ఏం జరిగింది, ప్రియా ఏం చేసింది, ట్వంటీ ఫోర్ 25 ఒక ఆడిట్, 24-25 ఒక ఆడిట్ ఏప్రిల్ 25లో క్లోజ్ చేసింది. సో తను ఏం చేసింది, తను గమ్ముగా ఉండలేదు. సో ఆ 25-26 ప్లానింగ్ కోసం ఏం చేసిందంటే ఆ 24-25 యొక్క ప్లాన్ అని తీసుకొని ఇప్పుడు ఫర్దర్గా కరెంట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఏవైతే చేంజెస్ అనేవి జరుగుతున్నాయో, లైక్ ఓపెనింగ్ ఏ న్యూ బ్రాంచ్, స్విచ్చింగ్ టు ఈఆర్పి సిస్టమ్, ఇవన్నీ తను కన్సిడర్ చేసింది. సో కన్సిడర్ చేసి ఏం చేసింది, వాటి యొక్క ఆడిట్ ప్రొసీజర్ కూడా, అంటే లైక్ ఈ ఈఆర్పి ప్రొసీజర్స్ అయినా సరే ఎలా వర్క్ అవుతున్నాయి, దాని యొక్క అనలిటికల్ ప్రొసీజర్ అని చేయాలి. సో దాన్ని ఇవన్నీ ప్లాన్ అని డిజైన్ చేసుకుంది. సో దట్ ఈస్ ద థింగ్ ఇక్కడ చెప్పేది అదే. ప్రీవియస్గా ఉన్న ప్లాన్ ఇక్కడ కరెంట్గా ఉంచుకుంటే సరిపోదు, దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అనేది పాయింట్. సో దట్స్ ద ప్రాక్టికల్ ఎగ్జామ్. సో ఈ ప్లానింగ్ ప్రాసెస్లో మనకి కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. ఎలిమెంట్స్ ఆఫ్ ప్లానింగ్ ఫాల్ ఇంటూ 2 బ్రాడ్ కేటగిరీస్. ఏంటవి, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్, ప్లానింగ్ యాక్టివిటీస్. ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అంటే ఏంటి, బిఫోర్ స్టార్టింగ్ ది ఎంగేజ్మెంట్ కొన్ని పాయింట్స్ అనేవి కన్సిడర్ చేయాలి. సో దోస్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. అండ్ ప్లానింగ్ యాక్టివిటీస్ ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం. దీంట్లో 3 పాయింట్స్ కవర్ అవుతాయి మొత్తం. ఏంటి, ప్రొసీజర్ ఫర్ కంటిన్యూయేషన్ ఆఫ్ క్లయింట్ రిలేషన్షిప్. అంటే నువ్వు ఒక ప్రీవియస్గా ఎంగేజ్మెంట్ చేసావు, అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఎంగేజ్మెంట్ చేసావు, కరెంట్ కూడా చేయాలనుకుంటున్నావు, ఆర్ ఇదే నీకు ఫస్ట్ టైం కరెంట్ పీరియడ్లో నీకు ఆ ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. సో నువ్వు ఇప్పుడు ఏమేమి కన్సిడర్ చేయాలి, నువ్వు క్లయింట్తో ముందుకు వెళ్ళాలంటే ముందు నువ్వు చేసుకోవాల్సిన ప్రొసీజర్స్ ఏంటో చూసుకోవాలి. నెక్స్ట్, అవాల్యుయేటింగ్ కంప్లైన్స్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్. ఎథికల్ రిక్వైర్మెంట్స్ కంప్లైన్స్ చూసుకోవాలి, అంటే ఇంటిగ్రిటీ అలా ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్, ఎస్టాబ్లిషింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ ఈ 3 చూద్దాం డీటెయిల్గా. సో లెట్స్ గో. సో ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, కంటిన్యూయేషన్ ఆఫ్ క్లయింట్ రిలేషన్షిప్. ఫస్ట్ ది ఏమంటున్నాడు, ది ఫర్మ్ షుడ్ అబ్టైన్ ఇన్ఫర్మేషన్ కన్సిడర్డ్ నెసరీ బిఫోర్ యాక్సెప్టింగ్ ఏ న్యూ ఎంగేజ్మెంట్ ఆర్ కంటిన్యూయింగ్ అన్ ఎగ్జిస్టింగ్ ఎంగేజ్మెంట్. చెప్పాను కదా, ప్రీవియస్గా ఆల్రెడీ చేసావు, ప్రజెంట్ నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలనుకున్నావు, ఆర్ ఇదే ఫస్ట్ నీకు ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. సో ఏం కన్సిడర్ చేయాలి, మ్యాటర్స్ టు బి కన్సిడర్డ్. ఇంటిగ్రిటీ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఓనర్స్ అండ్ కీ మేనేజ్మెంట్. వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ, లైక్ ఇండిపెండెన్స్, ఆబ్జెక్టివిటీ అవి ఉంటున్నాయి కదా, వాటి మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్, కాంపిటెన్స్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ టీమ్ టు పర్ఫార్మ్ ద ఆడిట్. సో ఇక్కడ నువ్వు క్లయింట్ బేస్ మీద చూసావు, బాగానే ఉంది. కాంపిటెన్స్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ టీమ్ టు పర్ఫార్మ్ ద ఆడిట్ అంటే ఆ ఆడిట్ పర్ఫార్మ్ చేయడానికి మన దగ్గర అప్రోప్రియేట్ స్టాఫ్ అండ్ కాంపిటెంట్ అండ్ స్కిల్డ్ స్టాఫ్ ఉన్నారా లేదా చూసుకోవాలి. స్కిల్డ్ స్టాఫ్. నెక్స్ట్, ఇది మన సైడ్. నెక్స్ట్, ఇంప్లికేషన్స్ ఆఫ్ మ్యాటర్ అరైజింగ్ ఇన్ కరెంట్ అండ్ ప్రీవియస్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్. సో ఇష్యూస్ ఆఫ్ అరైజింగ్ ఇన్ కరెంట్ అండ్ ప్రీవియస్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్. సో ప్రీవియస్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా అరైజ్ అయ్యా, సీరియస్ ఇష్యూస్ అనేవి నువ్వు చూసుకోవాలి. నెక్స్ట్, కమ్యూనికేషన్ విత్ ప్రీవియస్ ఆడిటర్. అంటే ఇది మనకు ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ వస్తుంది, బట్ ప్రీవియస్గా వేరే అతను చేస్తుంటాడు కదా, సో అతను కమ్యూనికేట్ అవ్వాలి. ఎందుకోసం, ప్రీవియస్ ఇష్యూస్ ఏంటి, మీరు ఫర్దర్ కంటిన్యూ చేయకుండా రిజైన్ చేయడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట ఇక్కడ. సో ఇది కంటిన్యూషన్ ఆఫ్ క్లయింట్ రిలేషన్. నెక్స్ట్, ఎవాల్యుయేటింగ్ ఆఫ్ compliance with ethical requirements including independence. So the auditor shall continuously evaluate compliance with ethical requirements. Independence means the auditor judgment is not subordinate. మనం already discuss చేసాం కదా ఫస్ట్ చాప్టర్ లో, నాట్ సబార్డినేట్ టు ది విషెస్ ఆఫ్ అనదర్ పర్సన్ హూ మైట్ హ్యావ్ ఎంగేజ్డ్ హిమ్. సో ది ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అనేవాడు అబ్టైన్ రెలెవెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫర్మ్ టు ఐడెంటిఫై థ్రెట్స్ టు ఇండిపెండెన్స్. ఎంగేజ్మెంట్ టీమ్, ఎంగేజ్మెంట్ పార్ట్నర్, ఎంగేజ్మెంట్ టీమ్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ ని పోయేలాగా, అంటే కాంప్రమైజ్ అయ్యేలాగా చేసేదానికి ఏమైనా థ్రెట్స్ అనేవి ఆర్గనైజేషన్లో ఉన్నాయా, ముందు మన దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. నెక్స్ట్, ఎవాల్యుయేట్ ఐడెంటిఫైడ్ బ్రీచెస్ ఆఫ్ ది ఫర్మ్స్ ఇండిపెండెన్స్, ఫర్మ్స్ ఇండిపెండెంట్ పాలసీస్. సో ఫర్మ్ ఇండిపెండెంట్ పాలసీస్ అనేవి ఎప్పుడైనా కానీ బ్రీచ్ అయ్యాయా, వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ టు ఎలిమినేట్ ఆర్ రిడ్యూస్ థ్రెట్స్ టు అన్ యాక్సెప్టబుల్ లెవెల్. సో థ్రెట్స్ అనేది ఉండొచ్చు, దీన్ని ఏం చేయాలంటే మనం ఎలిమినేట్ అన్న చేయాలి, లేదా టు అన్ యాక్సెప్టబుల్ లెవెల్ రిడ్యూస్ అన్న చేయాలి. సో ఇది కూడా మనకి ఫర్దర్గా ఒక స్టాండర్డ్లో మనకి కనెక్ట్ అవుతుంది. స్టాండర్డ్ కాదండి, అది ఫైనల్ సిలబస్లో. సో ఇదేంటంటే థ్రెట్ అనే దాన్ని మనం పూర్తిగా ఎలిమినేట్ చేయాలి.
లేదా యాక్సెప్టబుల్ లెవెల్ రిడ్యూస్ చేయాలి. దట్ మీన్స్ దట్ షుడ్ నాట్ ఇంపాక్ట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ టీమ్. ఓకేనా, ఆ విధంగా ఉంటే అనేది యాక్సెప్ట్ చేయొచ్చు ఎంగేజ్మెంట్ అనేది. సో ఇవి ఎథికల్ రిక్వైర్మెంట్స్ చూసుకోవాల్సిన నీడ్ ఉంది. నెక్స్ట్, ఎస్టాబ్లిషింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఇది మనకు తెలిసిందే ఉంటుంది చూడండి. ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ ద పార్టీ దే వాట్ సెండ్స్ అన్ ఎంగేజ్మెంట్ లెటర్. మనం డిస్కస్ చేసాం ఎంగేజ్మెంట్ లో ఏముంటాయి, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, ఆడిట్ రెస్పాన్సిబిలిటీ, ఆబ్జెక్టివ్స్, నేచర్, అవన్నీ ఉంటాయి చెప్పాను. సో దీంట్లో ఎంగేజ్మెంట్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది ఆడిట్ టు హెల్ప్ అవాయిడ్ మిస్అండర్స్టాండింగ్ విత్ రెస్పెక్ట్ టు ద ఎంగేజ్మెంట్. సో నథింగ్ బట్ ఎంగేజ్మెంట్ లెటర్ అనేది ఏంటి, ఒక అగ్రిమెంట్ లాంటిది. సో ఎందుకోసం అగ్రిమెంట్ అనేది, ఫర్దర్గా క్లయింట్ అనేవాడు ఆర్డర్ యొక్క స్కోప్ను రిడ్యూస్ చేయడానికి ట్రై చేయకూడదు. మన క్లయింట్ అయినా కానీ స్టికింగ్ టు ద పాలసీ, అంటే మనం ఏవైతే మనం అగ్రి అయ్యామో అవి చేస్తామని చెప్పాం దానికోసం అని చెప్పి. సో టు అవాయిడ్ ద మిస్అండర్స్టాండింగ్ విత్ ద మేనేజ్మెంట్ మనం ముందుగానే ఎంగేజ్మెంట్ అనేది ఇచ్చుకోవాలి. సో దిస్ ఈస్ ది నెక్స్ట్ క్విక్ చెక్ లిస్ట్. ఇవి ఆ పైన ఉన్నవే చెక్ లిస్ట్ అంటే అవి ఇప్పుడు మనం 2 పాయింట్స్ డిస్కస్ చేసాం కదా వాటి గురించి. ఓకే, నెక్స్ట్ ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Mrs. Kapoor and Associates were approached by Mega Constructions Limited Company, a new client. Before accepting, the firm verified the promoter had no history of fraud. ఏం వెరిఫై చేశాను ఇక్కడ చెప్పండి. ఇంటిగ్రిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ వెరిఫై చేశాను. నెక్స్ట్, ది టీమ్ హ్యాస్ ఎక్స్పర్టైజ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆడిటింగ్. సో మన టీం చూసుకున్నాం, మన టీం స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు లేదా అని చూసుకున్నాం, అదొకటి. నెక్స్ట్, నో ఇండిపెండెన్స్ థ్రెట్స్ ఎగ్జిస్టెడ్. థ్రెట్స్ ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ చేసే థ్రెట్స్ ఏమైనా ఉన్నాయని చూసుకున్నాం, అది లేదు. నెక్స్ట్, ది ఫర్మ్ దెన్ ఇష్యూడ్ ఎ డీటెయిల్డ్ ఎంగేజ్మెంట్ లెటర్. ఎంగేజ్మెంట్ ఎందుకు ఇచ్చాడు, టు అవాయిడ్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ ది ఎంగేజ్మెంట్ టీమ్. సో దీస్ ఆర్ ద ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. సో మేము అర్థమైంది కదా. సో ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుంటే ఏదైనా సరే సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్, ప్లానింగ్ యాక్టివిటీస్ అని ఇందాక పక్కన చూసాం కదా. సో ఇప్పుడు ఆ ప్లానింగ్ యాక్టివిటీస్ ఏంటో చూద్దాం. సో ప్లానింగ్ యాక్టివిటీస్లో ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ డిటర్మైన్ డిజైనింగ్ ఆడిట్ ప్లాన్, డెవలపింగ్ అండ్ ఆడిట్ ప్లాన్, ఈ రెండు ఉంటాయి. సో ఈ రెండు చూద్దాం. సో ఓకే, ఎస్టాబ్లిషింగ్ ది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ. ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ దీన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి. The overall audit strategy sets the scope, timing and direction of the audit and guides development of the audit plan. మనకి ఇది ఫస్ట్ చాప్టర్ ఓవర్వ్యూలో డిస్కస్ చేసాం. ఏంటి స్కోప్ అంటే ఏంటి, టైమింగ్ అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి, ఈ మూడు కలిసి ఆడిట్ ప్లాన్ ని ఎలా ఎంఫసైజ్ చేస్తుంది, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని మనం అక్కడ డిస్కస్ చేసాం జస్ట్ ఓవర్వ్యూలో. సో అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు. ది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ సెట్స్ ది స్కోప్, టైమింగ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది ఆడిట్ అండ్ గైడ్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఆడిట్ ప్లాన్. And guides the development of the audit plan. So it assists the audit in determining resources to deploy for specific audit areas. కొన్ని స్పెసిఫిక్ ఆడిట్ ఏరియాస్ కి రిసోర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ టు బి అలోకేటెడ్. ఓకే, డిస్ట్రిబ్యూట్ చేయాలి రిసోర్సెస్ నథింగ్ బట్ ఏంటంటే ఆడిట్ స్టాఫ్. ఓకేనా, సో అమౌంట్ ఆఫ్ రిసోర్స్ అంటే ఎంతమందిని ఆ స్పెసిఫిక్ ఆడిట్ ఏరియాస్ కి మనం అలోకేట్ చేయొచ్చు. నెక్స్ట్, వెన్ ఏరియాస్ టు బి అలోకేటెడ్, వెన్ రిసోర్సెస్ ఆర్ టు బి డిప్లాయిడ్. వెన్ రిసోర్స్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది పీరియడా, అట్ ద ఎండ్ ఆఫ్ ది పీరియడా, కట్ ఆఫ్ పీరియడా. సో ఈ పీరియడ్లో ఏ పీరియడ్కి మనం వాళ్ళు యూటిలైజ్ చేయాలనుకుంటున్నామంటే ఆ పీరియడ్లో ఏ పీరియడ్ అది. సో హౌ దీస్ టు బి మేనేజ్డ్, డైరెక్ట్ అండ్ సూపర్వైజర్. సో నువ్వు అలోకేట్ చేసావు బాగానే ఉంది. సో వీళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఎలా డైరెక్ట్ చేస్తున్నావు, ఎలా సూపర్వైజ్ చేస్తున్నావు కూడా చూసుకోవాలి. చాలా సింపుల్. ఓకేనా, ఫస్ట్ ఏంటి, స్పెసిఫిక్ ఆడిట్ ఏరియాస్లో ఎలా రిసోర్స్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి, అండ్ డిస్ట్రిబ్యూట్ చేసిన వాటిని నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు. దిస్ ఇస్ ద థింగ్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీలో. సో సమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఊరికే చూద్దాం. ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ ఆడిట్ స్ట్రాటజీ. ఆడిటర్స్ ఆర్ కన్సిడర్డ్ వైల్ ఎస్టాబ్లిషింగ్ ఆడిట్ స్ట్రాటజీ. ఫ్యాక్టర్స్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద స్కోప్. ఏంటి ఇక్కడ ఐడెంటిఫైయింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ దట్ డిఫైన్స్ ఇట్స్ స్కోప్, దట్ ఈస్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, నేచర్ ఆఫ్ బిజినెస్ సెగ్మెంట్స్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. ఇవన్నీ నువ్వు ఏంటంటే ప్రియర్ ఆడిట్ ఎవిడెన్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఐడెంటిఫైయింగ్ స్కోప్ అంటే నువ్వు రేంజ్ ఆఫ్ ఏరియాస్ వాట్ యూ వాంట్ టు బి ఆడిటెడ్. సో ఇక్కడ ఏం చెప్తాను, ఎగ్జాంపుల్ ఏం చెప్పే డిస్క్రిప్షన్, అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, సెగ్మెంట్స్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయి అవి. నెక్స్ట్, రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్.
ascertain reporting objectives to plan timing and nature of communication, entities, timetable for reporting, meeting with management, expected time and timing of reports. సో రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే అసలు రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? నువ్వు టు బి రిపోర్టెడ్ టు మేనేజ్మెంట్, మెంబర్స్, షేర్ హోల్డర్స్, పార్ట్నర్స్ డిపెండింగ్ ఆన్ ది ఎంటిటీ యువర్ ఆడిటింగ్. సో దాని యొక్క నీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చూసుకోవాలి ఇక్కడ. అంటే ఏంటి? టైమ్లీ నువ్వు రిపోర్ట్ అనేది చేయాలి విత్ మేనేజ్మెంట్కి, మీటింగ్స్ పెట్టుకోవాలి. ఆ ఎక్స్పెక్టెడ్ టైమ్ అండ్ టైమింగ్స్ ఆఫ్ రిపోర్ట్ నువ్వు ఎప్పుడు చేస్తావు నువ్వు డిస్క్లోజ్ చేయాలి. So those are the things. Next, significant factors. So considered factors in directing engagement team efforts: volume of transaction, significant industry regulatory development, change in financial reporting framework. So significant matters and factors and important areas to be considered while that is engagement team ki నువ్వు డైరెక్ట్ చేయడం కోసం అని చెప్పి చూసుకోవాలి. ఏంటి ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఆ శాంపుల్ అనేది ఎలా తీసుకోవాలి. నెక్స్ట్, చేంజెస్ ఇన్ ది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్కే మారిపోయింది. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి? సో దీస్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్, ప్రిలిమినరీ యాక్టివిటీస్ అంటే నువ్వు ఒక ఎంగేజ్మెంట్ మనం ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం ప్రిలిమినరీ యాక్టివిటీస్ అని చెప్పి. సో ప్రిలిమినరీ యాక్టివిటీస్ అనేది ఏం చేయడం వల్ల నీకేంటి? ఒక ఎంటిటీ గురించి ముందుగానే నీకు అసలు ఏంటి దాని గురించి నీకు తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ అండ్ నాలెడ్జ్ యువర్ అబ్టైన్డ్ బై పర్ఫార్మ్ ద ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్, నువ్వు ఫర్దర్గా ఆడిట్ ప్లాన్ అనేది ఎలా డిజైన్ చేయాలి, ఆడిట్ స్ట్రాటజీ అని ఎలా డిజైన్ చేయాలని చెప్పి నువ్వు చూసుకోవచ్చు. సో దానికోసం నువ్వు ఏం యూస్ చేసుకోవచ్చు? ప్రీవియస్ ఆడిట్ రిజల్ట్స్, ఇంటర్నల్ కంట్రోల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటాయి, ప్రొఫెషనల్ స్కెప్టిజం అంటే మన యొక్క జడ్జిమెంట్ బేస్ చేసుకోండి. అలా నేను ప్రిలిమినరీ యాక్టివిటీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిసోర్సెస్ నీడెడ్. రిసోర్సెస్ అంటే ఏంటి? అసర్టైన్ నేచర్, టైమ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ రిసోర్సెస్, ఎక్స్పీరియన్స్డ్ మెంబర్స్ ఫర్ హై రిస్క్ ఏరియాస్, ఎంగేజ్మెంట్ బడ్జెటింగ్, టైమ్ అలొకేషన్ ఫర్ హై రిస్క్ ఏరియాస్. సో నేచర్ బై టైమింగ్ నెక్స్ట్ మనకి ఆల్రెడీ దీని గురించి తెలుసు కదా ఎగ్జాంపుల్ పరంగా. సో ఇప్పుడు ఏంటంటే హై రిస్క్ ఏరియాస్లో మనం స్కిల్డ్ వాళ్ళని వేయాలి, హై రిస్క్ ఏరియాస్కి మనం ఎక్కువ టైం అలొకేట్ చేయాలి. సో ఎలా నువ్వు అలొకేట్ చేసుకుని నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని నువ్వు ఎలా అలొకేట్ చేసుకుంటావు డ్యూరింగ్ ద ఆడిట్ అని చెప్పి నువ్వు చూసుకోవాలి. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్. ఓకేనా? పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఊరికే ఏముంటుంది ఫ్యాక్టర్స్ అంటే. సో ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సిఏ అరుణ్ వాస్ అపాయింటెడ్ auditor of PQR Manufacturing Limited. While establishing the overall audit strategy, he decided to scope, that is apply Ind AS reporting, issue report by 30th June. చూసారా? రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్, ఐడెంటిఫై స్కోప్. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్, that is company installed a new plant and machinery, high capital expenditure risk. So significant factor అది. నెక్స్ట్, ప్రిలిమినరీ, దట్ ఈస్ ప్రియర్ ఇయర్ హ్యాడ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఇష్యూ. సో మన ప్రియర్ ఇయర్లో మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి కదా, అది ఎలా తెలిసింది? ప్రీవియస్ ఆడిట్ రిజల్ట్స్ చూడడం వల్ల అతనికి ఏంటంటే ఇష్యూ ఉందని అరైజ్ అయింది. సో దాట్ ఆర్ ది ప్రిలిమినరీ యాక్టివిటీస్. నెక్స్ట్, రిసోర్సెస్, డిప్లాయ్ సీనియర్ సిఏ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్, 2 juniors ఫర్ రొటీన్ వాచింగ్. సో దిస్ కేమ్ ది బ్లూ ప్రింట్ ఫర్ ది ఆడిట్ ప్లాన్. అర్థమైంది కదా? సో చూసారా, మనం అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, బట్ ఇది మాత్రం జస్ట్ 1 minute కూడా పట్టలేదు. సో మనకి ఈజీగా అర్థమైపోయింది. సో అదే మనకి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే అడ్వాంటేజ్. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆడిట్ ప్లాన్ ఎలా డెవలప్ చేస్తాం చూద్దాం. ఓకేనా? సో వన్స్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ నువ్వు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆడిట్ ప్లాన్ అనేది డెవలప్ అవుతుంది టు అడ్రస్ ది వేరియస్ మ్యాటర్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఆడిట్ స్ట్రాటజీ. నీకు అదే చెప్పాను, ఆడిట్ ఓవరాల్ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్ ఓవర్వ్యూలో చెప్పాను. ఈ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అనేది బేస్ చేసుకొని ఈ ఆడిట్ ప్లాన్ అనేది ఏ అయితే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ మనం కన్సిడర్ చేయాలనుకుంటున్నామో అవి మనం అరైజ్ అవుతాయని చెప్పి. సో ఇప్పుడు SC 300 స్టేట్స్ దట్ ఆడిట్ ప్లాన్ ఇంక్లూడ్స్, ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అంటున్నాడు. సో నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ప్లాన్డ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ప్లాన్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అట్ అసెషన్ లెవెల్. అసెషన్ లెవెల్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే, అసెషన్స్ అంటే అసలు ముందు అసెషన్స్ అంటే ఏంటంటే మీకు తెలిసే ఉండదు అనుకుంటున్నాను. ఎగ్జిస్టెన్స్, వాల్యుయేషన్, completeness, rights and obligations, cut off, వీటిని మనం అసెషన్స్ అంటాం. సో వీటిని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక డెటార్ ఉన్నాడు, ఆ డెటారు నిజంగానే ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడా, వాల్యుయేషన్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా. కట్ ఆఫ్ అంటే ఏంటంటే ఒక అకౌంటింగ్ పీరియడ్ రిలేటెడ్ది ఆ అకౌంటింగ్ పీరియడ్ సంబంధించినట్టు కరెక్ట్గా అకౌంటింగ్ చేశారా లేదా, వాటి యొక్క రైట్స్ ఏంటి, ఆబ్లిగేషన్స్ ఏంటి, కంప్లీట్నెస్, ట్రాన్సాక్షన్ అనేది పూర్తిగా కంప్లీట్గా అకౌంటింగ్ చేశారా లేదా. సో దీస్ ఆర్ కాల్డ్ అసెషన్ లెవెల్స్. సో ఈ అసెషన్స్ లెవెల్స్ లో నువ్వు ఏం చేయాలంటే ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్ అనేవి నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ప్రొసీజర్ ద్వారా నువ్వు పర్ఫామ్ చేయాలి. నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ప్రొసీజర్స్ అనేది మనకు ఆల్రెడీ డిస్కస్ చేద్దాం, దాన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి, సరిపోతుంది. నెక్స్ట్, అదర్ ప్లాన్డ్ ప్రొసీజర్స్ రిక్వైర్డ్ టు కంప్లై విత్ ఎస్ఎస్, ఇంకేమన్నా ఉంటే అవి. నెక్స్ట్,
Understand the client business is one of the most important principles in developing an audit plan. Without adequate knowledge of the client's business, a proper audit is not possible. That is preliminary engagement అనమాట ఇది. సో దాని గురించి చెప్తున్నాడు, సింపుల్ పాయింట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫాలోయింగ్ ఈజ్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ, అంటే ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. దాన్ని బేస్ చేసుకొని అరుణ్ ఏం చేశాడు, డెవలప్ ఏ డీటెయిల్ ఆడిట్ ప్లాన్ ఫర్ పిక్యూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ట్రేడ్ రిసీవబుల్స్. The plant specific obtained debtor schedule, that is confirming 100% of the balances of 10 lakhs by positive confirmation. అంటే ఏంటి, ఈ నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ ద్వారా ఏంటంటే మన వాడు అసెషన్ లెవెల్ బేస్ చేసుకొని వాటి యొక్క బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. సో దట్స్ ద థింగ్. నెక్స్ట్, అప్లై 20% ఆఫ్ ది ర్యాండమ్ శాంప్లింగ్ ఫర్ బ్యాలెన్సెస్ బిలో 10%. లైక్ ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ ది వాల్యూ, ఇక్కడ 10 lakhs దానికి ఏంటంటే 10 lakhs అంటే అబౌవ్ ఉన్న వాల్యూ దానికి ఏంటంటే 100% ఆఫ్ చెకింగ్ అని తీసుకుంటాడు, 100% కన్ఫర్మేషన్ తీసుకుంటాడు. నెక్స్ట్, బిలో 10 lakhs ఏదైతే ఉంటుందో వాటిని ఏం చేస్తున్నాడు, సబ్సిక్వెంట్ రిసిప్ట్స్ ఫర్ బ్యాలెన్సెస్ ద్వారా అవుట్ స్టాండింగ్ బియాండ్ 90 days, 90 days దాటిపోయింది అనుకున్నప్పుడు మాత్రం ఏంటంటే ఇప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుంటాడు. ఈచ్ ప్రొసీజర్ వాస్ ట్రైడ్ టు బి ద కంప్లీట్నెస్ అండ్ ఎగ్జిస్టెన్స్. అసెషన్స్ చెప్పాను కదా ఆల్రెడీ, కంప్లీట్నెస్ అండ్ ఎగ్జిస్టెన్స్ గురించి కూడా. సో దోస్ ఆర్ ద థింగ్స్ అనమాట. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, రిలేషన్షిప్ బిట్వీన్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్. ఇదిగా ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిందిగా మీకు అర్థమైతే ఇది చాలా సింపుల్గా అర్థమైపోతుంది. చూడండి, ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ సెట్స్ ద బ్రాడ్ ఓవర్ ఆల్ అప్రోచ్ టు ద ఆడిట్. ఇక్కడ అంటే అడ్రసెస్ వేరియస్ మ్యాటర్స్ ఐడెంటిఫైడ్ ద స్ట్రాటజీ. ఇక్కడ ఏమవుతుంది, ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ద్వారా ఇక్కడ నువ్వు ముందు ఏవైతే ఐడెంటిఫై చేస్తావో, ఐ మీన్ ఇక్కడ ఏవైతే నువ్వు ఫోకస్ చేస్తున్నావో ఆ వాటి ద్వారా నువ్వు ఇక్కడ అడ్రస్ అనేది చేస్తావు వేరియస్ మ్యాటర్స్ మీద. దట్స్ ఆడిట్ ప్లాన్. నెక్స్ట్, ఇక్కడ ఏమొస్తున్నావు, స్కోప్, టైమ్, డైరెక్షన్. ఇక్కడ స్టెప్ స్ట్రాటజీ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంట్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంట్ అని చూస్తాం. నెక్స్ట్, బ్రాడర్, హయ్యర్ లెవెల్, మోర్ డీటెయిల్డ్, నేచర్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాసెస్, డెవలప్డ్ ఫస్ట్ బట్ క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్. చేంజెస్ ఇన్ స్ట్రాటజీ మే రిజల్ట్ ఇన్ ద చేంజెస్ ఇన్ ద ప్లాన్. లైక్ ఏంటంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది బిజినెస్ ఇందాక అనుకున్నాం కదా, క్యాపిటల్ హై రిస్క్ మిషనరీ తీసుకొచ్చారు, ఇలాంటి జరిగినప్పుడు ఆటోమేటిక్ స్ట్రాటజీ మారిపోతుంది. దాని విధంగా మనకి ఆడిట్ ప్లాన్ కూడా మారిపోతుంది. ఓకే. నెక్స్ట్, ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ది డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్ ఆర్ నాట్ నెసరీ డిస్క్రీట్ ఆర్ సీక్వెన్షియల్ ప్రాసెస్ బట్ ఆర్ క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్. చేంజెస్ ఇన్ వన్ మే రిజల్ట్ ఇన్ కాన్సిక్వెన్షియల్ చేంజ్ ఇన్ ది అదర్. సో ఇది చేశాకే ఇది చేయాలి అని జనరల్ ఏమి ఉండదు, బట్ క్లోజ్లీ ఇంటర్ రిలేట్ అవుతాయి. ఎందుకంటే వన్స్ ఆడిట్ స్ట్రాటజీ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్ ఆడిట్ ప్లాన్ నీకు చేంజ్ చేయాలి. సో దట్స్ దగ్గర కీ టేక్అవే చెప్తున్నాడు. ఇదే మన పైన కూడా డిస్కస్ చేసాం. సో ఒకసారి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. CA Meena's overall audit strategy for Star Hotels Limited stated rely on internal controls for the purchase cycle. Her audit plan therefore specified only limited substantial testing on purchase. Mid-audit, she found purchase approvals were being bypassed. This forced her to revise the audit plan, increase substantial testing from 25 samples to 120 samples. This illustrates the interrelationship. A change in audit strategy automatically changes in audit plan. ఇక్కడ ఏం జరిగింది, ఇంటర్నల్ కంట్రోల్స్ ని రిలై చేసుకొని తన ఆడిట్ ప్లాన్ డిజైన్ చేసుకుంది. బట్ ఇన్ ద మిడ్ ఆడిట్ ఏం జరిగిందంటే సమ్ పర్చేజ్ ఇన్వాయిస్ అనేవి అప్రూవ్స్ అనేవి మిస్ అవుతున్నాయి. అప్రూవ్స్ అనేవి లేకుండానే పర్చేజ్ అని చేస్తున్నారు. అమౌంట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనవసరంగా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బికాస్ ఆఫ్ దట్ తన ఆడిట్ ప్లాన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎలాగా, బై ఇంక్రీజింగ్ ద శాంపుల్స్ ఫ్రమ్ 25 to 120 శాంపుల్స్. ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీ చేంజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా నీకు ఆడిట్ ప్లాన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో దట్స్ ద థింగ్. నెక్స్ట్, ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ ఏం లేదు, ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్ అనేది ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అదొక పాయింట్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, ఏం లేదు, ఈ ఎగ్జాంపుల్ అంత అవసరం లేదు. నెక్స్ట్, చేంజెస్ టు ద ప్లానింగ్ డెసిషన్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్. ఈ ప్లానింగ్ అనేది చేసిన తర్వాత కొన్ని డెసిషన్స్ వల్ల ఈ ప్లాన్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకని అలా చేంజ్ చేయాల్సి వస్తుంది, బికాస్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏమైనా అక్కరైతే డ్యూరింగ్ ద ఆడిట్, చేంజెస్ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఆర్ ది ఎంటిటీస్ ఎన్విరాన్మెంట్, కండిషన్స్ చేంజ్ అయ్యి ఆర్ ఎంటిటీస్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయింది, ఆర్ ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్డ్ దట్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ వెన్ ద ఆడిటర్ ప్లాన్ ద ప్రొసీజర్స్. సో మన వాడు ఏంటంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి differ significantly from information available when the auditor planned the procedures. సో ఆడిటర్ అనేవాడు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క సంబంధించిన ఆడిట్ ప్లాన్ తీసుకొని ఒక చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసి
కరెంట్ ఫైనాన్షియల్ ఎంగేజ్మెంట్కి యూజ్ చేస్తున్నాడు. బట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఆడిట్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్. ఆడిట్ ఎవిడెన్స్ ఏవైతే అప్టైన్ చేశాడో అతను వేసిన ప్లాన్కి అతను ఇప్పుడు చేస్తున్న దానికి అతనికి వచ్చే ఆడిట్ ఎవిడెన్స్ అనేది చాలా డిఫర్ అవుతున్నాయి. సో ఇందులో కూడా ఏంటంటే ప్లాన్ అనేది చేంజ్ చేసి రావచ్చు. సో దీస్ ఆర్ 3 కేసెస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్డ్ త్రూ డీటెయిల్ చెకింగ్ మే కాంట్రడిక్ట్ ఎవిడెన్స్ అప్టైన్డ్ త్రూ టెస్టింగ్ ఇంటర్నల్ కంట్రోల్స్ రిక్వైరింగ్ ఎ రివిజన్ ఇన్ ఆడిట్ ప్లాన్. సో ఏంటి, ఆడిట్ ఎవిడెన్స్ అనేది మనం మాన్యువల్గా ఏవైతే చెక్ చేసిన బుక్స్, రికార్డ్స్ అవన్నీ ఒక రకంగా ఉంటున్నాయి. బట్ త్రూ ఇంటర్నల్ కంట్రోల్స్ ద్వారా ఏదైతే మెకానిజం ఉందో అక్కడ డిఫర్ అవుతున్నాయి. సో బికాస్ ఆఫ్ దీనివల్ల ఏంటంటే మనం ఆడిట్ ప్లాన్ చేంజ్ చేయాలి. ఏం చేస్తాడు, ఫస్ట్ ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది చెక్ చేయాలనుకుంటాడు, అక్యురేట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. దాని తర్వాత దాన్ని మళ్ళీ క్రాస్ చెకింగ్ విత్ మాన్యువల్ రికార్డ్స్. దట్స్ ద థింగ్. సో ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇద్దాం. సిఏ దీపక్ ప్లాన్ టు రిలై ఆన్ XYZ లిమిటెడ్ కంప్యూటరైజ్డ్ పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ అండ్ షెడ్యూల్ ఓన్లీ లిమిటెడ్ ఫిజికల్ వెరిఫికేషన్. During the interim audit, he discovered the system had not been updated for 3 months. He immediately revised the audit plan to include 100% physical verification of high value stock. The change was properly documented with the reasons as per SA 300. So ఇక్కడ ఏం జరిగింది, చేంజెస్ ఇన్ ద కండిషన్స్ ఆర్ ఎంటీస్ ఎన్విరాన్మెంట్. సో ఎంటీస్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా లేదు, అండ్ ఆడిట్ ఎవిడెన్స్ కూడా మనకు అప్డేట్ చేయడానికి ఇక్కడ 3 months నుంచి ఆ సిస్టమ్ అనేది అప్డేట్ చేయలేదు. సో బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. సో అందువల్ల ఏం జరిగింది, ఆడిట్ ప్లాన్ చేంజ్ చేయాల్సి వచ్చింది. బికాస్ 100% ఫిజికల్ వెరిఫికేషన్ మారాల్సి వచ్చింది. ఇప్పుడు లిమిటెడ్ చెకింగ్లో సరిపోవట్లేదని చెప్పి ఆఫ్ హై వాల్యూ స్టాక్స్. Next, supervision and review of the engagement team. So the auditor shall plan the nature, timing, extent of direction and supervision of engagement team members and the review of their work. The extent of supervision varies depending upon. So ఇక్కడ ఏంటంటే ఎంగేజ్మెంట్ టీం ఉంటుంది చూసారా. సో ఆ టీంని మన వాళ్ళు, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అనేవాడు, ఎంగేజ్మెంట్ మేనేజర్ అయినా సరే ఏం చేయాలంటే సూపర్వైజ్ చేసుకోవాలి. సో ఆ సూపర్వైజింగ్ అనేది డిపెండింగ్ ఆన్ ది వర్క్ బేస్ మీద ఉంటుంది. అంటే చిన్న వర్క్ అనుకోండి, ప్రతిసారి సూపర్వైజింగ్ అనేది అవసరం లేదు. సో అందుకోసం అని చెప్పి డిపెండింగ్ అంటే బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ మనోడు సూపర్విజన్ అనేది ఎంత ఎక్స్టెంట్ వర్క్ చేయాలని చూస్తాం. సో సైజ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది ఎంటిటీ, స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ఆడిట్ లైక్ హై రిస్క్ ఏరియా అలా. నెక్స్ట్, అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. సో విచ్ విల్ ఇంపాక్ట్ ది ఫైనాన్స్ స్టేట్మెంట్స్ హ్యాస్ ఏ హోల్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యే మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఏమన్నా ఉందా అని అసెస్ చేసినప్పుడు. లైక్ అండ్ ది క్యాపబిలిటీస్ అండ్ కాంపిటెన్స్ ఆఫ్ ఇండివిజువల్ టీమ్ మెంబర్స్. ఇప్పుడు ఒక టీమ్ మెంబర్ని వేసాం, దానికి అసైన్ చేసాం, టాస్క్ అసైన్ చేసాం. అతని క్యాపబిలిటీస్ అండ్ కాంపిటెన్స్ అనేది ఏంటంటే అంత మచ్ ఎఫెక్టివ్గా లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్గా మన వాళ్ళు ఏం చేయాలంటే సూపర్వైజ్ చేసుకుంటుంటారు టీమ్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్, ఎంగేజ్మెంట్ మేనేజర్ అనే అతను. సో ది 4 కేసులో ఏంటంటే సూపర్విజన్ అండ్ రివ్యూ ఎంగేజ్మెంట్ అనేది నీడ్ అవుతుంది. నెక్స్ట్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సిఏ సునీత అసైన్డ్ జూనియర్ అసిస్టెంట్ నిఖిల్ టు వెరిఫై బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్స్ ఫర్ నేషనల్ ఫైనాన్స్ లిమిటెడ్. షీ రివ్యూడ్ his work papers the next day and found that he has ticked off a long outstanding reconciling item of 18 lakhs without investigating it. Her timely supervision caught his gap. She reassigned the item to a senior assistant. Thus illustrates why supervision intensity must match the team members' competence level. So by spine base చేసుకొని దీన్ని వేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, నేషనల్ ఫైనాన్స్ లిమిటెడ్ సైజ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది బిజినెస్ చూసుకోవచ్చు. లాంగ్ అవుట్ స్టాండింగ్ రీకన్సిలియేషన్ ఏంటిది, స్పెసిఫిక్ ఏరియా అదవుతుంది. నెక్స్ట్, దిస్ ఈస్ ఎ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ 18 lakhs అనేది వితౌట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. నెక్స్ట్, సూపర్విజన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ గ్యాప్ని కాట్ చేసిన ఎలాగా, నిఖిల్ అనే జూనియర్ అసిస్టెంట్ అతని యొక్క క్యాపబిలిటీస్ అండ్ కాంపిటెన్స్ అనేవి ఇక్కడ మిస్ అయినాయి. సో అందువల్ల ఈ టాస్క్ అనేది మళ్ళీ వేరే సీనియర్ అసిస్టెంట్కి ఇవ్వాల్సి వచ్చింది. సో దాట్స్ హౌ యూ కెన్ లింక్ విత్ ది ఎగ్జాంపుల్. నెక్స్ట్, డాక్యుమెంటేషన్. ఇంకా 2 topics అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. సో అయిపోతుంది. సో ఇంతవరకు అర్థమైంది కదా, ఒక ఫ్లోలో వెళ్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, డాక్యుమెంటేషన్. సో ఇప్పుడు ఏవైతే మనం ప్లాన్ చేస్తున్నామో లేదా ఎవిడెన్స్ అని గ్యాదర్ చేస్తున్నామో ఇవన్నీ డాక్యుమెంట్ చేసుకోవాలి. ఏవే డాక్యుమెంట్ చేయాలంటున్నాడు, ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్, ఎనీ సిగ్నిఫికెంట్ చేంజెస్ మేడ్ డ్యూరింగ్ ది ఆడిట్ ఎంగేజ్మెంట్, ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్. సో మనం కొన్ని కేసు అనుకున్నాం ఏంటి, బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్ మనము చేంజెస్ అనేది చేయాల్సి వస్తుంది ఆడిట్ ప్లాన్ అని చెప్పి. ఆ చేంజెస్ ఏమైతే చేసామో అవి కూడా నువ్వు డాక్యుమెంట్ అనేది చేయాలి, అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, పర్పస్ ఆఫ్ డాక్యుమెంటేషన్. ఎందుకోసం
Audit strategy documentation records key decisions to properly plan the audit and communicate significant matters to the engagement team. అర్థమైంది కదా, ఎంగేజ్మెంట్ టీమ్కి కమ్యూనికేట్ చేయడం కోసం అని సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ కమ్యూనికేట్ చేయడం కోసం మనం ఈ ఆడిట్ స్ట్రాటజీ అనేది డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆడిట్ ప్లాన్ డాక్యుమెంటేషన్ రికార్డ్ నేచర్ టైమినేషన్ ఆఫ్ ఆడిట్ డిస్కస్మెంట్ అండ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసెస్ సర్వ్స్ యాస్ రికార్డ్ ఫర్ రివ్యూ అండ్ అప్రూవల్. సో ఈ ఆడిట్ ప్లాన్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో ఇవి నేచర్ అండ్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసెసెస్ మనం ఆ ప్రొసెస్ అప్లై చేసి మనం ఏవైతే ప్రొసెస్ పర్ఫామ్ చేసామో అండ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసెస్ అనేది మనం పర్ఫామ్ చేసామో ఇవన్నీ మనకి ఏంటంటే ఫర్దర్గా మనము రివ్యూ చేసుకొని అప్రూవ్ చేసుకున్నానికి మనం పనికి వస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఫర్దర్గా నెక్స్ట్ ఎంగేజ్మెంట్ కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ రికార్డ్ ఆఫ్ చేంజెస్ ఎక్స్ప్లెయిన్స్ వై సిగ్నిఫికెంట్ చేంజెస్ వర్ మేడ్ అండ్ రిఫ్లెక్ట్స్ ద అప్రోప్రియేట్ రెస్పాన్స్ టు చేంజ్ అకరింగ్ డ్యూరింగ్ ద ఆడిట్. సో సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి ఏం బిల్డ్ అయ్యాయి అంటే ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్ డిజైన్ చేసినప్పుడు ఏ సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి అక్కడ అయ్యాయి అవన్నీ కూడా మనం రికార్డ్ చేసుకొని రివ్యూ చేసుకోవచ్చు. సో అందుకోసం ఇదన్నమాట. సో దిస్ ఈస్ ద పర్పస్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే CA రాస్ ఆడిట్ ఫైల్ ఫర్ గ్రీన్ పవర్ లిమిటెడ్ కంటెంట్ 3 separate వర్కింగ్ పేపర్స్. ఆడిట్ స్ట్రాటజీ మేము rely on internal controls for the revenue cycle. Audit plan test 50 sale transactions, confirm 30 data. Change note that is revised to test 120 sales transactions due to control failure. Focus on 12th December when the client later disputed audit quality. CS RAS documentation provided clear evidence of professional diligence. So ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఆడిట్ స్ట్రాటజీ ఏంటంటే ఇంటర్నల్ కంట్రోల్స్ రిలేటెడ్ డాక్యుమెంట్ చేశాడు అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతున్నాయని చెప్పి. నెక్స్ట్ ఆడిట్ ప్లాన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది ఆడిట్ స్ట్రాటజీ ఈ 50 సేల్స్ ట్రాన్సాక్షన్ టెస్ట్ చేయాలనుకున్నాం, కన్ఫర్మింగ్ 30 డేటాస్. బట్ చేంజ్ నోట్ ఏంటంటే బికాస్ ఆఫ్ కంట్రోల్ ఫెయిల్యూర్ మనం ఏం చేయాల్సి వచ్చింది, ఆడిట్ స్ట్రాటజీని చేంజ్ చేయాల్సింది. దట్ లీడ్ టు 120 సేల్స్ ట్రాన్సాక్షన్. దట్ ఈ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ అనేది సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది జరిగింది ఇక్కడ. సో అది కూడా డాక్యుమెంట్ చేయాలి. ఈ 3 అనేవి నువ్వు డాక్యుమెంట్ చేయాలి. బికాస్ ఆఫ్ దట్ ఇలా చేయడం వల్ల ఇప్పుడు క్లయింట్ లేటర్ ఏం చేశాడు, ఇక్కడ డిస్ప్యూట్ చేశాడు ఆడిట్ క్వాలిటీ బాగలేదు అని చెప్పి. మనోడు ఏం చేశాడు, డాక్యుమెంటేషన్ ద్వారా నేను అన్ని కరెక్ట్గానే చేశాను, ప్రొఫెషనల్ డిలిజెన్స్ అనేది చూపించాను అని చెప్పాడు. దట్స్ హౌ దిస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వర్క్స్. లాస్ట్ కాన్సెప్ట్ ఆడిట్ ప్రోగ్రామ్. Somewhat important. So now audit program అంటే ఏంటి, detailed plan of applying audit procedures in the given circumstances. సో దీన్నే ఆడిట్ ప్రోగ్రామ్ అంట. అంటే ఏంటి, ఆడిట్ ప్రొసెస్ ఏవైతే ఉన్నాయో మనం అప్లై చేయాలనుకుంటున్నాం, దట్ ఈస్ ఎలా అప్లై చేయాలనేది ఆ ప్రొసీజర్ ఏవైతే ఉంటుందో, డీటెయిల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఆడిట్ ప్రోగ్రామ్. సో విత్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద అప్రోప్రియేట్ టెక్నిక్స్, ఇదంతా అవసరం లేదు. ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఆడిట్ ఎవిడెన్స్ గా కూడా కన్సిడర్ చేసుకుంటాం టు ఎనేబుల్ ఆడిట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్. నెక్స్ట్ ఆడిట్ ప్రోగ్రామ్ నాట్ ప్రాక్టికబుల్ ఫర్ ఆల్ బిజినెసెస్. సో ఇది మనం క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా మాట్లాడుకోవచ్చు. ఏంటంటున్నాడు, ఒక ఆడిట్ ప్రోగ్రామ్ అనేది అన్ని బిజినెస్కి అప్లై అవ్వదు. ఎందుకంటే ఏ బిజినెస్ ఆ బిజినెస్ రిలేటెడ్గా మనం ఆడిట్ ప్రోగ్రామ్ డెవలప్ చేసుకోవాలి. సో ఇక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ స్టాండర్డ్ ఆడిట్ ప్రోగ్రామ్ డిజైన్ ఫర్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కెనాట్ సింప్లీ బి రీయూజ్డ్ ఫర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. The hospital requires specific audit procedures for verifying patient billing, insurance claims, pharmacy drug license, reviewing capitation fee receipts. None of these are relevant to the textile mill. So each business demands a tailored audit program. So that's the example. Next, the assistant to keep an open mind. So auditor should frame a program providing for minimum essential work, termed as standard program. An experience is gained. The program may be altered to include situations found relevant or drop procedures proved unnecessary. So assistants should be encouraged to note and report significant matters to their seniors. సో ఇక్కడ ఏంటంటే ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో అది బేస్ చేసుకొని మనం ఆడిట్ అనేది ఫాలో అవుతా ఉన్నాం, ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నాం. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ గెయిన్డ్ కొన్ని ప్రొసెస్ అని ఇంక్లూడ్ చేయాలనిపిస్తుంది, కొన్ని ప్రొసెస్ అని డ్రాప్ చేసేయచ్చు, దీస్ ఆర్ అన్నెసరీ అనిపిస్తుంది, అవి చేయొచ్చు. ఆల్సో కొన్ని సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అనేవి అసిస్టెంట్స్ అనే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అంటే సీనియర్స్ నోటీస్ తీసుకురామని చెప్పి. సో అందుకోసం అని చెప్పి ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి, ఏదైనా యాక్సెప్ట్ చేసే దానికోసం అని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్.
While mechanically verifying debtors balances for Horizon Exports Limited, Assistant Amit noticed an unusual pattern. 15 credit notes were raised with 2 days of the year end. All of the round sum amounts, అంటే రౌండ్ ఆఫ్ చేసిన అమౌంట్స్ అని, దో నాట్ పార్ట్ ఆఫ్ ది ఆడిట్ ప్రోగ్రామ్, అమిట్ రిపోర్టెడ్ టు ఇట్ సీనియర్. Investigation revealed a window dressing scheme to reduce debtor balances. Amit's open mind and willingness to go beyond the program prevented a significant audit failure. అర్థమైంది కదా ఎగ్జాంపుల్. కరెక్ట్గా ఇయర్ ఎండ్ తర్వాత 2 days తర్వాత రౌండ్ ఆఫ్ అమౌంట్స్ని వీళ్ళు క్రెడిట్ నోట్స్ ఇష్యూ చేశారు. దట్ ఈస్ రిడ్యూసింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ డెటర్స్. సో బికాస్ ఆఫ్ దట్ ఏమైంది, బ్యాలెన్స్ అనేది రిడ్యూస్ చేస్తే ప్రాఫిట్స్ అనేవి కూడా రిడ్యూస్ అవుతాయి. సో ఇది కమ్యూనికేట్ చేయడం వల్ల ఏంటంటే ఆడిట్ ఫెయిల్యూర్ అనేది తప్పింది, ప్రివెంటెడ్. సో అందువల్ల ఓపెన్ మైండ్ ఉండాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, పీరియాడిక్ రివ్యూ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. సో ఆడిట్ ప్రోగ్రామ్ అనేది వెదర్ ఇట్ కంటిన్యూస్ టు బి అడిక్వేటా కాదా అని చెప్పి పీరియాడికల్గా చెక్ చేస్తూ ఉండాలి. బికాస్ పీరియాడికల్గా చెక్ చేయకపోతే ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అప్సెట్ అయిపోతుంది, అంటే వేస్ట్ అయిపోతుంది, లైక్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ అని చెప్పొచ్చు. సో బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఆడిటర్ నెగ్లిజెంట్ గా కండక్ట్ చేసే ఆడిట్ అండ్ దిస్ ఎక్స్పోజెస్ ది ఆడిటర్ టు లీగల్ కాన్సిక్వెన్సెస్ అని రైస్ అవ్వచ్చు. సో దట్స్ థింగ్. సో ఎగ్జాంపుల్ మీరు చదువుకోండి, అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, కన్స్ట్రక్టింగ్ అన్ ఆడిట్ ప్రోగ్రామ్. సో ఆడిట్ ప్లానింగ్ ideally commences at the conclusion of the previous year's audit and should be reconsidered for modification as the audit progresses. Key points for a program construction. సో ఆడిట్ ప్రోగ్రామ్ కన్స్ట్రక్షన్ చేసేదానికి కొన్ని పాయింట్స్ అనేవి కన్సిడర్ చేయాలి. అవేంటో చూద్దాం. వాట్ ఆర్ ద స్కోప్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ది అసైన్మెంట్? ప్రిపేర్ ఏ written audit program setting forth the procedures that implement the audit plan. Determine audit evidences reasonably available and identify the best evidence for the required satisfaction. లైక్ నీ దగ్గర 2-3 ఎవిడెన్స్ అని జనరేట్ అయ్యాయి, నీకు అరైజ్ అయ్యాయి. సో నువ్వు బెస్ట్ ఎవిడెన్స్గా ఏది ఉంటుందని చెప్పి నువ్వు దాన్ని కన్సిడర్ చేసుకొని డిటర్మైన్ చేసుకోవాలి. So next, apply only those steps and procedures useful in accomplishing the verification purpose in specific situation. కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో నువ్వు ప్రతి ప్రొసీజర్ అప్లై చేసే వల్ల దాన్ని నీకు ఏ ప్రొసీజర్ అయితే నీకు పర్ఫెక్ట్ అని చెప్పిస్తుందో అది మాత్రం అప్లై చేస్తే చాలు. నెక్స్ట్, ఇంక్లూడ్ ఆడిట్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ఈచ్ ఏరియా అండ్ సఫిషియంట్ డీటెయిల్స్ టు సర్వ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అసిస్టెంట్. సో ఆడిట్ ఆబ్జెక్టివ్స్ అని నువ్వు యాడ్ చేయడం వల్ల ఈచ్ ఏరియాకి అసిస్టెంట్కి నువ్వు ఒక గైడెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో దట్స్ ద థింగ్ ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్, కన్సిడర్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ ఎర్రర్. ఏదైనా పాసిబిలిటీ ఆఫ్ ఎర్రర్ ఏమైనా ఉండదు, అది కన్సిడర్ చేయమంటున్నాడు. నెక్స్ట్, కోఆర్డినేట్ ద ప్రొసెస్ టు బి అప్లైడ్ టు రిలేటెడ్ ఐటమ్స్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సన్ ఫార్మా ఇండస్ట్రీస్ ఆడిట్, ది ఆడిట్ ప్రోగ్రామ్ ఫర్ ద ఫిక్స్డ్ అసెట్స్ సెక్షన్ రీడ్ ఆబ్జెక్టివ్ వెరిఫై ఎగ్జిస్టెన్స్, ఓనర్షిప్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఆడిట్ ప్రొసీజర్స్: అప్టైన్ ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్, అగ్రీ టోటల్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్సెస్, physical verify 100% of the assets above 50 lakhs, that is limit now, and 30% sample below that. Next, verify depreciation rates with schedule to the company's act. Check drug license conditions. Each procedure have a clear objective tailored to the pharma industry. So దీని ప్రకారం ఫార్మా ఇండస్ట్రీ బేస్ చేసుకుని మనం ఏం చేసామంటే ఒక ఆడిట్ ప్రోగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. సో అది ఎలా అని చెప్పి మనం చూసాం. ఇప్పుడు ఏంటి, ఫిక్స్ అసెట్స్కి ఇలా చేయాలి అని చెప్పి. సో ప్రతి దాన్ని మనం ఏంటంటే ప్రతి క్లాసిఫికేషన్ అలా అయినా మనం చేసుకుంటూ రావాలి. నెక్స్ట్, audit program designed to provide audit evidence. An audit program is designed to provide audit evidence. కరెక్టే కదా. ఆడిట్ ప్రోగ్రామ్ అనేది నువ్వు ఆడిట్ చేస్తూ ఉంటే నీకు 10 ఎవిడెన్స్ అనేది రైజ్ అవుతుంది. సో ఎవిడెన్స్ ఈస్ ద బేసిస్ ఫర్ ఫార్ములేటింగ్ అండ్ ఒపీనియన్. కరెక్టే. ఆడిట్ ఎవిడెన్స్ మే బి డ్రాన్ ఫ్రమ్ వెరైటీ ఆఫ్ సోర్సెస్. ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఎప్పుడు ఎలా జనరేట్ అవ్వచ్చు? ఫాలోయింగ్ సోర్స్ అని జనరేట్ అవ్వచ్చు. లైక్ ఇంటర్నల్ కంట్రోల్స్, ఇంటర్నల్ చెక్స్, డాక్యుమెంటేషన్స్, ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా, కమ్యూనికేషన్ విత్ ది మేనేజ్మెంట్ అఫీషియల్స్ అండ్ ఎంప్లాయీస్, థర్డ్ పార్టీస్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు, మినిట్స్ ఆఫ్ ది మీటింగ్స్ చూసినప్పుడు, క్లయింట్స్ యాక్షన్స్ అండ్ అదర్ పర్సన్ యాక్షన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు, సబ్సిడరీ అండ్ మెమరాండమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వెరిఫై చేసినప్పుడు, అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ చెక్ చేసినప్పుడు, ఈ బేస్లో మనకి సోర్సెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది అరైజ్ అవుతుంది. అది ఇంపార్టెంట్ కాదు. సో ఇది కూడా చదివేసుకోవచ్చు. నెక్స్ట్, అడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్, ఐ థింక్ సో. Yeah, it's the last one. సో డిసడ్వాంటేజెస్. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల డిసడ్వాంటేజ్. సో వర్క్ మే బికమ్ మెకానికల్. అంటే నీకు ఒక ప్రొసీజర్ ఇచ్చేసాం, ఆడిట్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తాం అంటే ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఏం చేస్తాడు, డిజైన్ చేస్తాడు, అతనికి ఓవరాల్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఎంగేజ్మెంట్ టీమ్కి ఎప్పుడైతే అతను ఇచ్చి ఈ విధంగా మీరు ఆడిట్ అనేది చేయండి అని చెప్తున్నాడు, అక్కడ మెకానికల్ అయిపోతుంది ప్రాసెస్ మొత్తం. సో పార్ట్స్ క్యారీడ్ అవుట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది ప్రొసీజర్. సో
ఆ ప్రొసీజర్ ఏంటి అని ఏం అర్థం కాకుండా డైరెక్ట్గా చేసుకుని వెళ్ళిపోవడం. ఎగ్జామ్ బిగ్ ఫోర్ కూడా అలాగే ఉంటుంది చెప్పాలంటే. నెక్స్ట్, ప్రోగ్రామ్ మే టెండ్ టు బికమ్ రిజిడ్ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్ ఫాలోయింగ్ సెట్ గ్రూవ్స్. సెట్ గ్రూవ్స్ అంటే ఏంటంటే రిపిటేటివ్ ప్రాసెస్. ఒకటి ఏ ప్రాసెస్ చేసుకుంటూ పోతా ఉండమే ఆల్ట్ ప్రోగ్రామ్ ముందు పెట్టుకొని. సో బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే అది ఇన్ఫ్లెక్సిబుల్ అవుతుంది. రిజిడ్ అంటే బోర్ కొట్టేస్తుంది ఇంకా. ఇన్ఎఫిషియంట్ అసిస్టెంట్స్ మే టేక్ షెల్టర్ బిహైండ్ ద ప్రోగ్రామ్ ఫర్ డెఫిషియన్సీ ఇన్ దర్ వర్క్. సో వాళ్ళ వర్క్ ఏదైనా డెఫిషియన్సీ అని అరైజ్ అయింది అనుకోండి. సో ఇన్ఎఫిషియంట్ అసిస్టెంట్స్ ఏం చేస్తారంటే ఈ సీనియర్ నోటీస్ తీసుకురాకుండా మేము ఆడిట్ ప్రోగ్రామ్ ఉన్నట్టే పర్ఫామ్ చేశాము, సో మేమేం తప్పు చేయలేదు అని చెప్పి అన్నట్టు దాన్ని కవరేజ్గా తీసుకొని వాడుకుంటారు. అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ ప్రోగ్రామ్ మే కిల్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ది ఎఫిషియంట్ ఎంటర్ప్రైజింగ్ అసిస్టెన్స్. సో అసిస్టెంట్స్గా ఉన్న ఒక స్కిల్, ఒక కాంపిటెన్స్, వాళ్ళ యొక్క ఇమాజినేటివ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బికాస్ ఆఫ్ దట్ ఈ ఆడిట్ ప్రోగ్రామ్ మనం ఇచ్చి ఫాలో అవ్వని చెప్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ స్కిల్స్ అనేవి చచ్చిపోతాయి. చచ్చిపోతాయి ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళు వాటిని వాడాల్సిన అవసరం రాదు. ఇంకా డైరెక్ట్గా మెకానికల్గా ఆ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో దట్స్ వాట్ ఐ మీన్. నెక్స్ట్, అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ప్రొవైడ్స్ అసిస్టెన్స్ విత్ క్లియర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద వర్క్ టు బి డన్. సో ఏ విధంగా పర్ఫామ్ చేయాలని చెప్పి స్పెసిఫిక్ అతను పక్కన కూర్చొని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది కానీ చూస్తే ఆటోమేటిక్గా అతనికి ఎలా చేయాలని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్, ఎసెన్షియల్ ఫర్ మేజర్ ఆడిట్స్ టు ప్రొవైడ్ ఏ టోటల్ పర్స్పెక్టివ్ ఆఫ్ వర్క్ టు బి పర్ఫార్మ్డ్. సో మేజర్ ఆడిట్స్లో ఆడిట్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలని ఒక పర్స్పెక్టివ్ అనే దాన్ని కూడా మనం అసిస్టెన్స్ కానీ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్, రేషనల్ సెలక్షన్ ఆఫ్ అసిస్టెన్స్ ఆన్ ది బేస్ ఆఫ్ క్యాపబిలిటీస్. సో సర్టెన్ వర్క్స్ కోసం అని చెప్పి సర్టెన్ అసిస్టెంట్ సెలెక్ట్ చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకుని మెటీరియాలిటీ అండ్ డిస్కషన్ బేస్ చేసుకొని క్యాపబిలిటీస్ ఉన్న అసిస్టెంట్ని మనం రేషనల్గా మనం ప్రొవైడ్ చేయొచ్చు, సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ రిడ్యూసెస్ డేంజర్ ఆఫ్ ఇగ్నోరింగ్ ఆర్ ఓవర్లుకింగ్ సర్టెన్ బుక్స్ అండ్ ప్రోకార్డ్స్. దీని గురించి మనం ఇందాకనే డిస్కస్ చేస్తూనే ఉన్నాం. నెక్స్ట్, అసిస్టెంట్స్ యాక్సెప్ట్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ బై సైనింగ్ ద ప్రోగ్రామ్. ఇందాక చెప్పాను, నేను గుర్తుందా, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఇది నీకు ఇస్తారు, నీకు రెస్పాన్సిబిలిటీ నీకు అసైన్ అవుతుంది ఈ టాస్క్ సంబంధించి చెప్పాను, అదే పాయింట్ ఇది. నెక్స్ట్, ఎనేబుల్స్ ద ప్రిన్సిపల్ టు కంట్రోల్ ప్రోగ్రెస్ ఆఫ్ వేరియస్ ఆడిట్స్ ఇన్ హ్యాండ్. సో ఇది కూడా మీకు చెప్పాను. ఇది ఆల్రెడీ నీకు రికార్డర్ రాసుకుంటాడు ఎవరు ఏంటని చెప్పి, మళ్ళీ అది స్పెసిఫిక్గా వెళ్ళి ఈ టాస్క్ ఎవరు చేశారని అడగాల్సిన అవసరం లేదు. సో ఇతను దాని మీద కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్, సర్వ్స్ యాస్ ఎ గైడ్ ఫర్ ఆడిట్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ సక్సీడింగ్ ఇయర్స్. ఫర్దర్ ఇయర్స్గా ఎలా ఆడిట్ చేయాలని చెప్పి ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. అంటే లైక్ ఫర్దర్గా డెవలప్ చేయడం కానీ యూజ్ అవుతుంది. నెక్స్ట్, సర్వీసెస్ ఎవిడెన్స్ ఆఫ్ రీజనబుల్ స్కిల్ అండ్ కేర్ ఇన్ ఈవెంట్ ఆఫ్ ఎనీ చార్జ్ ఆఫ్ నెగ్లిజెన్స్. సో ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసాం, ఏం చేసాం, క్లయింట్ వచ్చి ఆడిట్ క్వాలిటీ ఇక్కడ సరిగ్గా లేదని చెప్తే మనం డాక్యుమెంటేషన్ ద్వారా నేను అంతా కరెక్ట్గానే చేశానని చెప్పి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసి, సేమ్ అలాగే అతను ఎనీ చార్జ్ ఆఫ్ నెగ్లిజెన్స్ మన మీద చూపించాలనుకుంటే ఈ ఆడిట్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం వల్ల ఈ ఆడిట్ ప్రోగ్రామ్ చూపించి మనము లేదు మేము ప్రొఫెషనల్ డిలిజెన్స్ అని చూపించామని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఓవర్కమింగ్ ద డిసడ్వాంటేజెస్. All disadvantages may be eliminated by imaginative supervision of work carried on by assistants maintaining a receptive attitude. Receptive attitude అంటే positive ground of accepting what assistants are saying and encouraging assistants to observe the matters objectively and report significant findings. So it's nothing but ఏంటంటే open mind of the assistants. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆడిట్ ప్రోగ్రామ్ ద్వారా ఆడిట్ చేస్తున్నా కూడా ఏవైనా వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి, ఇంకా ఫర్దర్గా ఫోకస్ కూడా చేయమని చెప్పి. అంతేగాని ఆడిట్ ప్రోగ్రామ్ ఉంది కదా దాని ప్రకారం వెళ్ళిపోను ఇవన్నీ కానవసరం చెప్పకూడదు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాస్ట్ వన్ చూద్దాం ఒకసారి. అడ్వాంటేజ్ ఇన్ యాక్షన్. సిఏ మోహన్ ఆడిట్ ప్రోగ్రామ్ ఫర్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ లిస్టెడ్ ఆల్ 18 బ్రాంచెస్ బ్యాంక్ అకౌంట్స్. అసిస్టెంట్ సీమా టికెడ్ ఆఫ్ ఈచ్ అకౌంట్ సిస్టమేటికల్లీ. నథింగ్ వాస్ మిస్డ్ అండ్ ఆల్ రికన్సిలింగ్ వర్ వెరిఫైడ్. Disadvantage in action. Assistant Raj was assigned to verify journal entries. He mechanically ticked posted with approval for each entry without reading the narrations. Had he read them, he would have been noticed a fictitious debit to expenses paid with the credit to suspense account, a classic embellishment. Raj's mechanical approach to audit program allowed fraud to slip through. ఇక్కడ ఏం చెప్తున్నారు, సిఏ మోహన్ వచ్చిన ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే సీమా అనేది టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏమైంది, నీకు ఏమి మిస్ అవ్వలేదు. సో దానివల్ల నీకు కరెక్ట్గా నీకు వెరిఫికేషన్ జరిగిపోయింది. బట్ అలాగే టిక్ చేసుకుంటూ మెకానికల్గా వెళ్ళిపోయినప్పుడు రాజ్ విషయంలో ఏం జరిగింది, ఒక ఫిక్టీషియస్ డెబిట్ ఎంట్రీ అనేది నీకు ఎంప్లాయ్మెంట్ కింద అయింది. సో బికాస్ ఆఫ్ దిస్ నువ్వు మెకానికల్గా వెళ్ళిపోవడం వల్ల, నరేషన్స్ చదవకపోవడం వల్ల ఫ్రాడ్ అనేది జరిగింది.
సో దట్స్ ఇట్ వాట్ సేయింగ్. సో అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల బోత్ అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ ఉంటాయి. సో దాంట్లో అడ్వాంటేజ్ ఏమవుతుంది, డిస్అడ్వాంటేజ్ అవుతుంది విత్ ఇన్ ద సేమ్ కేస్ అని చెప్తున్నారు. సో విత్ దట్ చాప్టర్ ఈస్ కంప్లీటెడ్. ఇవి సమ్మరీ పాయింట్స్ ఒకసారి చదువుకోండి. దాంతోపాటు ఏం చేసామంటే ఐసీమెట్ ఉన్న టెస్ట్ నాలెడ్జ్ ఎంసీక్యూస్ ఉంటాయి కదా, టెస్ట్ నాలెడ్జ్ ఎంసీక్యూస్ అవన్నీ కూడా సమ్మరైజ్గా ప్రిపేర్ చేసాము అండ్ కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్గా ప్రిపేర్ చేసాము. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది చాప్టర్. ఇవి మీరే చదివేసుకోవచ్చు. సో నౌ వాట్ క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్ అండ్ వాట్ విల్ బి ద ఇంపార్టెంట్ ఏరియాస్ టు బి కాన్సన్ట్రేటెడ్ అనేది ఒకసారి చూసాం. దాంతో ఫుల్ ప్లెజ్గా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఈ రోడ్ మ్యాప్ అనేది చూసుకోండి. రోడ్ మ్యాప్ అనేది చూసుకుంటేనే మనం అసలు ఏ ఏరియాలో ప్రిపేర్ అవ్వాలో అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆడిటింగ్. జస్ట్ వీటి వరకు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టర్స్ ఉంటావు, ఫ్యాక్టర్స్ గురించి ఈ గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా అవసరం లేదు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆడిట్ ప్లాన్ జస్ట్ వన్ టైం రీడింగ్ ఇచ్చేయండి చాలు. చేంజెస్ ఇది ఇంపార్టెంట్. Necessary complexity, documentation, audit program, sustained periodic review, construction of an audit program. ఎగ్జాంపుల్ చదివితే మీకు మనకి అది ఈజీగా అర్థమైపోతుంది ఎలా అని చెప్పి. ఓకేనా. ఎగ్జాంపుల్ చదివిన కదా చదువుకోండి. సోర్సెస్ 1 స్టార్ వేసుకోవచ్చు. అడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజెస్ 1 స్టార్ వేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. ఈ విధంగా మనకి చాప్టర్ 2 కూడా కంప్లీట్ చేసాం. ఫర్దర్గా మనం క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చూద్దాము, బట్ ఇప్పుడు కాదు. ఆల్మోస్ట్ ఒక 50% సిలబస్ అన్న అయితే అయినంత వరకు చాప్టర్స్ వరకు మనం ఫర్దర్గా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా పెట్టుకుందాం. నెక్స్ట్ ఎంసీక్యూ సెషన్ కూడా పెట్టుకుందాం. ప్రజెంట్ అయితే కాన్సెప్ట్స్ అనేవి ఎలా నేర్చుకోవాలని బేస్ చేసుకొని చూసుకోండి. బికాస్ నేను రాసినప్పుడు ఎప్పుడు నేను స్పెసిఫిక్గా క్వశ్చన్ ఆన్సర్ మెటీరియల్ చదివింది లేదు. బికాస్ సమ్ ఎక్సెప్షన్ క్వశ్చన్స్ అని చెప్పి మామూలుగా మనకి ఎక్కడ కూడా దొరుకుతాయి. మామూలుగా రామహర్ష సార్ ఇస్తారు మామూలుగా జనరల్గా ఎక్సెప్షనల్ క్వశ్చన్స్ అని చెప్పి. బికాస్ ఎక్సెప్షనల్ క్వశ్చన్స్ అనేది ఏంటంటే మనం ఒక క్వశ్చన్ అనేది ఎంత కాన్సెప్టువల్గా చదువుకున్నా కానీ కొన్ని క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేయలేం. సో అలాంటి క్వశ్చన్స్ అనేది సార్ విడిగా పీడిఎఫ్ అని ఇచ్చేవాళ్ళు, అప్పుడు అది చూసేవాళ్ళు. సో అంతకు మించి నేను ఎప్పుడు ఎంసీక్యూస్ చూసింది లేదు, లేదా స్పెసిఫిక్గా క్వశ్చన్ ఆన్సర్ చదివిందానికి లేదు. అసలు నా దగ్గర క్వశ్చన్ ఆన్సర్ బుక్కే ఉండదు, చదివింది లేదు. జస్ట్ నేను కాన్సెప్ట్ బేస్ మీద వెళ్ళాను, ఎలా కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి అండ్ క్వశ్చన్స్ ఫ్రేమింగ్స్ అనేది మనం ఏ విధంగా చేయొచ్చు, వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు, అది నేను ప్రిపేర్ అయి పెట్టుకున్నాను. అలాగా నాకు అది ఆడిట్లో రిమెంబరెన్స్ అనేది చాలా యూజ్ అయింది. సో చూడండి, ఈ ఛానల్ ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.